पादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते कृष्णबलरामस्वामिनिति नामिने श्रीलप्रभुपादशिष्येषु केवलं व्रजवासिनं वाणवंशावतंसं हंसं द्वन्द्वान्तकं नमः। पूज्यपाद महामनीश्वर जगत गुरु श्री कृष्ण बलराम स्वामी जी महाराज प्रभुपाद की जय हो। श्री श्री राधा गोविंद भगवान की जय हो। श्री वृंदावन धाम की जय हो। श्री वृंदावनेश्वरी राधा रानी की जय हो। जय जय श्री राधे श्याम। అలాగే ఈ యొక్క భగవద్గీత శ్రవణానికి చేసినటువంటి ప్రియమైనటువంటి ఆత్మబంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనం 2 వారాలు మిస్ అయిపోయాము. ఒక వారం కుంభమేళకి వెళ్ళడం వల్ల రెండో వారంలో కొంచెం కాశీ రావటం వల్ల క్లాస్ తీసుకోలేకపోయాం. ఈరోజు మనం ఇంతకుముందు 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం చెప్పుకున్నాం. ఈరోజు ధ్యాన యోగం 6వ అధ్యాయంలో ఒకసారి కర్మ సన్యాస యోగాన్ని మళ్ళీ గుర్తు చేసుకుందాం. కర్మ సన్యాసం అంటే కర్మ చేయకుండా సన్యసించటం అని కాదు. కర్మలన్నీ చేస్తూ కూడా వాటికి అంటకుండా ఉండటం అని చెప్పారు. ఎలా అయితే తామరాకు మీద నీటి బొట్టు అంటకుండా ఉంటుందో, తామరాకు ప్రతి సమయం నీటిలోనే ఉంటుంది, దాని జనం నీటిలోనే ఉన్నంతకాలం నీటిలోనే, కానీ దానిపైన ఒక బొట్టు కూడా నీరు అంటకుండా ఎలా ఉంటుందో అలాగే మనం ఈ ప్రపంచంలో ఉండి అన్ని కర్మలు చేస్తూ ఉండి కూడా మన మనసుని గోవిందుని యొక్క చరణాలపై ఉంచాలి. అదే కర్మ సన్యాసం. అలా కాకుండా నేను సన్యాసం తీసుకున్నాను లేకపోతే కర్మ చేస్తే తిరిగి ఆ ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చింది అని చెప్పి ఈ సన్యాసం తీసుకుంటే నేనేం కర్మ చెయ్యను అనుకొని అప్పుడు ఇంద్రియాల వశంలో లేదు అయితే పైకి సన్యాస ధారణ చేస్తే కూడా అది తనను తాను మోసం చేసుకుంటున్నాడని, తర్వాత భగవాన్ని దేవతల్ని అందరినీ కూడా మోసం చేస్తున్నాడని. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ యొక్క కర్మ సన్యాసం అంటే అన్ని పనులు చేస్తూ కూడా వాటి మీద ఆసక్తి లేకుండా భగవదర్పణంగా చేయటం కర్మ సన్యాసం అని మనం చెప్పుకున్నాం. అలాగే ధ్యాన యోగం. ధ్యాన యోగం అంటే ఫస్ట్ మనం భగవద్గీత స్టార్ట్ చేసినప్పుడే ప్రథమ అధ్యాయం అర్జునుడి శాంతి యోగము, ద్వితీయ అధ్యాయంలో సాంఖ్య యోగం అంటే కర్మయోగం, భక్తి యోగాన్ని మిళితపరిచి భగవాన్ వివరించారని ఇలా 18 అధ్యాయాలు కూడా ఏమేమి వివరిస్తున్నారో తెలియజెప్పుకున్నాం. అలాగే ఈ యొక్క 6వ అధ్యాయం ఏం చెప్పారంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏం చేసినా కూడా దానికి మనసే ప్రధాన కారణం. అది ఇంద్రియాలతోటి చేయబడుతుంది. మనసు ప్రధాన కారణం. ఆ యొక్క పనులని ఇంద్రియాల చేత చేయిస్తుంది అనమాట. అదే మనసుని మనం భగవానుడి పైన లగ్నం చేసి భగవానుడికి ఇచ్చానుగుణంగా మనసుని మనం నడపటానికి, మనం నడవటానికి, మనసును నియంత్రించడానికి రూపొందించిందే ఈ ధ్యాన మార్గం అంటారు. మళ్ళీ ఇంకొకసారి చెప్పుకున్నాం. ధ్యాన మార్గం అంటే ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏం చేసినా కూడా మనసే ప్రధాన కారణం. అది ఇంద్రియాల చేత చేయబడుతుంది. ఆ మనసుని అలా ఇంద్రియాల చేత చేయబడ్డప్పుడు మనం భౌతిక ప్రపంచంలో చిక్కుబడుతున్నాం. అందుకని అదే మనసుని భగవానుడి పైన లగ్నం చేసి భగవానుడు ఎలా అయితే చెప్పారో అలా నడవటానికి, ఈ మనసును నియంత్రించడానికి రూపొందించేదే ధ్యాన మార్గం అండి భగవానుడు. ఇక్కడ ధ్యానం అంటే మేము ధ్యానంలో కూర్చున్నాము, ఏం లేదు, మనసుని ఖాళీ చేసేసి మనసులో ఏ విషయాలు ఆలోచించకుండా ఇలా ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేస్తున్నాము. ఏ ధ్యానం చేస్తున్నాము అంటే భగవన్ నామమా, భగవాన్ కలీలైనా, భగవాన్ రూపాలైనా అదేం లేదు. మనసు ఖాళీగా పెట్టి ప్రశాంతంగా ఉండటం ధ్యానం అంటున్నారు. ఇది కాదు. ఫస్ట్ నుంచి మనకి సత్యయుగం నుంచి కూడా చేసినటువంటి ఏమిటి అంటే ఏది చేసినా మనస వాచ కర్మణ ఉండాలి. ఈ మనసులో జ్ఞానం ఉండాలి. మాట్లాడితే భగవాన్ గురించి మాట్లాడాలి, కర్మ చేస్తే భగవాన్ గురించి. ఏదైనా సరే ఒకటి 3 ఒక పని చేస్తే సరిగా ఉంటుంది. అలా కాకుండా
కాసేపట్లో ఒక గంట అరగంట మనం ధ్యానం చేసుకుంటున్నామని చెప్పి అలా కూర్చొని తర్వాత లేచిన దగ్గర నుంచి జాబ్కి వెళ్ళాలి, మరి ఏదైనా సరే పనులు వృత్తి సంబంధంగా కార్యక్రమాలు చేసుకోవాలి, వీటి మీద మనసు వెళ్ళిపోతుంది. మనసు పోయింది, కర్మ కూడా పోయింది. ఖాళీ వచ్చి ఒక అరగంట సేపు మనసుని అలా ప్రశాంతత చేశాము, ఆలోచన ఏమి లేకుండా ప్రశాంతంగా కూర్చున్నాం, ధ్యానం చేశామంటే అది ఏం లాభం? తర్వాత జ్ఞానంలో నుంచి అరగంట గంట తర్వాత లేస్తాం కాబట్టి అది కాదు జ్ఞానం. మనం భగవానుడి వైపు మనసు మళ్ళిస్తే మనం జాబ్ చేసుకోవాలి, ప్రతి కార్యం కూడా ఏదైతే చేసుకుంటున్నామో మన వృత్తి కాకుండా ఆ ప్రతి కార్యాన్ని కూడా చేసుకుంటూ లేవగానే కొంచెం భగవాన్ కార్యం చేసుకోవడం, ఆ తినేటటువంటి కొన్ని పదార్థాలు భగవాన్ నైవేద్యం పెట్టాలి తీసుకోవడం, అట్లా ఆఫీస్కి వెళ్ళిపోయారు, వ్యవసాయానికి వెళ్ళిపోయారు, వ్యాపారానికి వెళ్ళిపోయారు, ఏదైనా కూడా అడ్డేసేటటువంటి లేదు. ఇది కూడా భగవాన్ నమస్కారం చేసుకొని భగవద్ ఆలోచన ఇలా చేయాలి జ్ఞానం. అలా మనం చేసేటటువంటి యోగం సరైనటువంటి చేస్తున్నటువంటి జ్ఞానం కాదు. మనసును నియంత్రించి భగవాన్ మళ్ళించడానికి చేస్తే ఈ ధ్యాన యోగం అని. అట్లాగే మనకి ఫస్ట్ 5వ అధ్యాయంలో చివరిలో ఏం చెప్పారు అంటే భగవానుడు స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యం చక్షుశ్చైవాంతరే భూమి ప్రాణాపాన సమం కృత్వా నాసాభ్యాంతర సాధనో యతేంద్రియ మనోబుద్ధి ముని మోక్ష పరాయణ విగతేచ్ఛ భయక్రోధో యస్ సదా ముక్త ఏవ సహా అని మన 5వ అధ్యాయంలో చివరిలో వివరించారు. అంటే బాహ్యేంద్రియ విషయాల నుండి మనసును మళ్లించి ఈ భూమధ్యాన దృష్టిని ఉంచాలి అని. తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని నెమ్మదిగా ఉంటూ క్రమబద్ధం చేసి ఈ యొక్క నాసికాగ్రం పైన ఉంచాలి మన దృష్టిని. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని క్రమబద్ధంగా ఉంటూ ఉండాలి. అలాగే ఇంద్రియ విషయాల నుండి మనసును నిగ్రహించాలి. ఇలా చేస్తే మనం కోపాన్ని నుండి భయాన్ని నుండి మన మనసును కంట్రోల్ చేసి ముక్తులమని ఆ భగవానుడు యొక్క లీలని ధ్యానం చేస్తే ముక్తికి దగ్గర అవుతా ఉంటామని, ముక్తి మార్గంలో పయనిస్తామని. ఇలా కాకుండా మన ఇష్టం ప్రకారంగా చేస్తే మనం ముక్తి మార్గానికి పోము, మనం చేసేటటువంటి ధ్యానము సరి అయినటువంటి కూడా కాదు. ఇలా వివరించారు కదా భగవాన్ ధ్యానం. దాన్ని ఇంకా ఈ 6వ అధ్యాయంలో రకరకాలైనటువంటి మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు. ఇలా మనస్తత్వాలు కలగడానికి వారి యొక్క పూర్వజన్మ కర్మలు, వారి యొక్క గుణాలు కారణంగా అనేక రకాలైనటువంటి మనస్తత్వాలతో ఉంటున్నాం. అందుకే భగవానుడు ఇవన్నీ కూడా మనకి మనం వివరించాల్సి వస్తుంది. ఈ 6వ అధ్యాయంలో వివిధ యోగాలు, యోగుల యొక్క లక్షణాలు ఈ అధ్యాయంలో వివరించాలన్నమాట. అసలు ముందు యోగం అంటే ఏంటో తెలుసుకుందాం. యోగం అంటే భగవానుడితోటి సంబంధం స్థాపన చేసింది. భక్తి యోగం కావచ్చు, జ్ఞాన యోగం కావచ్చు, ధ్యాన యోగం కావచ్చు, కర్మయోగం కావచ్చు, ఏదైనా వస్తుంది. యోగం అంటున్నారు. ఆ యోగం ద్వారా మన మనసును భగవానుడి వైపు మళ్ళించి ఆయనతోటి సంబంధాన్ని స్థాపన చేసేదాన్ని యోగం అంటున్నారు అనమాట. ఇక్కడ యోగులు చాలా మంది ఉంటున్నారు. తమ తమ పద్ధతులు కూడా ఉంటున్నాయి. అనేక మంది ఉన్నారు, అనేక రకాలైనటువంటి పద్ధతుల్ని అవలంబిస్తున్నారు. వారు తమ అనుగుణంగా అవలంబిస్తున్న పద్ధతిని వారు యోగం అని అనుకుంటున్నారు అని చెప్పి. తత్వ మార్గాన్ని అంటే జ్ఞాన మార్గాన్ని అనుసరించేవాడు జ్ఞానయోగి, కర్మ మార్గాన్ని అనుసరించేవాడు కర్మయోగి, అలాగే ధ్యానాన్ని అనుసరించేవారు ధ్యానయోగులని, పూర్తిగా భగవానుడిపై ఆసక్తులై భగవానుని భక్తితో సేవించేటటువంటి వారిని భక్తి మార్గం, భక్తి యోగి అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఈ యొక్క జ్ఞాని, ధ్యాని, యోగి ఇలా రకరకాలైనటువంటి వారు ఉన్నారు. ఈ మార్గాలన్నీ ఏం చెప్తున్నారంటే, మనం ఒక పర్వతాన్ని చూస్తాం దూరంగా. ఒకటి చిన్న పర్వతం శిఖరాలు పైకి కనిపిస్తుంది, ఇంకా హైట్ లో ఉండొచ్చు, కొంచెం చిన్నగా ఉండొచ్చు, ఇంకా కొంచెం చిన్నగా ఉండొచ్చు. ఇలా చిన్నదైనా పెద్దదైనా దానికంటే పెద్దదైనా కూడా ఆ శిఖరాలు మనం పర్వతాలని అంటున్నాం. అక్కడ అది చిన్నదని చిన్న పర్వతమైన కూడా పర్వతమైన అనుకుంటున్నాం. అట్లాగే ఈ మార్గాలన్నీ కూడా యోగ మార్గాలని తెలుస్తున్నారు అని చెప్పి దేన్ని అనుసరించిన వీటన్నిటిని అనుసరించినా కూడా మనం ఆత్మ సాక్షాత్కారం పొందలేము. ఎందుకంటే జ్ఞాని, కర్మి, ధ్యాని
వీరంతా కూడా అసంతృప్తిగా ఉంటారు. ఎప్పుడు తృప్తిగా ఉంటారు అంటే భక్తిని అవలంబించినప్పుడు. ఈ భక్తి మార్గంలోకి వస్తేనే మనకి నిజమైనటువంటి తృప్తి కలిగింది. ఇది చివరికి భక్తిలోకి వస్తేనే మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాము అని. లేదు అంటే ఈ పై మార్గాలు ఏదైతే అవలంబించినా కూడా మనం ఆత్మ సాక్షాత్కారం పొందలేము. ఆ భగవానుడికి దివ్య అనుభూతుల్ని మనం అనుభవించలేము. అది భక్తిలోనే మాత్రమే సాధ్యపడుతుంది. అలాగే అనేక యోగ విధానాలు ఉన్నా కూడా సాధకులందరూ కూడా యోగులుగానే పిలువబడుతున్నారు. ఇక్కడ కృష్ణ భగవాన్ చెప్తున్నారు మొదటి శ్లోకంలో 6వ అధ్యాయంలో శ్రీ భగవాన్ ఉవాచ అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి స సన్యాసీ చ యోగి చ నిరగ్నిర్న చాత్రియ. అంటే ఎవరైతే కర్మ ఫలాలపై ఆధారపడకుండా ఉండి మళ్ళీ బద్ధుడైనట్లు పనిచేస్తాడు అంటున్నాడు. కర్మఫలాన్ని ఆశించడం, అలాగే కర్మను వదిలివేయడం చేయకుండా కర్మలో ఉండి బద్ధుడై ఆ కర్మకు బద్ధుడైనట్లే పనిచేస్తాడు అని చెప్తున్నారు. అతడే నిజమైనటువంటి యోగి, సన్యాసి అని. అంటే ఇప్పుడు ఎలా సన్యాసి అయినటువంటి వాడు నేను అగ్నిని ముట్టుకోకూడదని, అగ్ని వెలిగించకూడదని, స్త్రీని తాకకూడదని. ఇప్పుడు సన్యాసి రోడ్డు మీద వెళ్తున్నాం, అక్కడ ఎవరు లేరు, ఒక స్త్రీ ఏదైనా సరే అసహాయ స్థితిలో ఉంది, అవసరం ఉంది. ఇప్పుడు ఆ స్త్రీకి కావాల్సినటువంటి అవసరాన్ని చేయాలా, లేదా నేను సన్యాసిని వెళ్ళిపోవాలా? అలా కాదంటున్నారు. అక్కడ నీవు ధర్మాన్ని నిర్వర్తించాలి. ఒక సాటి మనిషిగా తను అక్కడ కష్టంలో ఉన్నప్పుడు ఆ యొక్క తనకి సహాయం చేయటం నీ ధర్మం. ఆ సహాయం చేయి అంత మటుకే కానీ ఇది స్త్రీ అది పురుషుడు అది చూడరు సన్యాసి అయినటువంటి వారు. ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు అక్కడ అది కర్మ వల్ల స్త్రీ స్వరూపం వచ్చింది. లోపల ప్రతి వారి హృదయంలో కూడా ఆత్మ పరమాత్మ ఉంది కాబట్టి ఆ స్వరూపాన్ని చూడగలుగుతారు. ఇంతకు ముందు మనం 5-4 అధ్యాయులు చెప్పుకున్నాం. విద్యార్థి సంపన్య బ్రాహ్మణి గవిహస్తిని అని చెప్పి. అంటే ఎప్పుడైతే మన యొక్క విద్య మనకి వినమ్రతని జ్ఞానాన్ని తెలిపిందో అప్పుడు ప్రతి హృదయంలో కూడా వారి కర్మానుసారము ఈ జన్మ తీసుకున్నారు. పశు పక్షి మనిషి స్త్రీ పురుషులు ఏదైనా సరే, కానీ లోపల మాత్రం ఆత్మ పరమాత్మ ఉంటే వాటినే చూస్తారు. ఈ జన్మలో శాశ్వతమైనటువంటివి కాదు, కర్మానుసారం వచ్చింది, తర్వాత మళ్ళీ జన్మలో ఏదైనా ఉంటుంది. అలా చూసి సన్యాసి అక్కడ ఉన్నటువంటి స్త్రీ అని చూడకుండా వారికి సహాయం చేయాలి. అలాగే అగ్ని వెలిగించి భగవానుడికి మంచి మంచి పదార్థాలు నైవేద్యం పెట్టడం, తర్వాత చతుర్విధాసి భగవత్ ప్రసాదం అని అన్ని రకాలైనటువంటి పదార్థాలు చేసి వైష్ణవులకి తో పాటు కూర్చొని తను కూడా ఆ భగవానికి నైవేద్యం చేసినటువంటి పదార్థాలని స్వీకరిస్తారు. ఇది సన్యాసం అంటే. అలా కాకుండా నేను సన్యాసిని, నేను ఎక్కడ స్త్రీ ముట్టుకోకూడదని చెప్పేటటువంటి ఇది నిజమైనటువంటి సన్యాసం కాదు అని చెప్తున్నారు అనమాట. ఇది వ్యక్తిగతమైనటువంటి ఇంద్రియ భోగాసక్తి నుండి కూడా ముక్తులైనప్పుడే భక్తి యోగులు అవుతారు. అది ఇంద్రియ భోగాసక్తి నుండి ఎప్పటిదాకా ముక్తులు కాలేదు, పైకి సన్యాస వస్త్రాలు వేసినా కూడా అతడు సన్యాసి కాదు. అర్థం ఏంటంటే ఇక్కడ పైన చెప్పుకున్నాం కదా, కర్మల్ని వాటి మీద ఆధారపడకుండా ఉండి కూడా వదిలినట్టు మళ్ళీ లోబడి ఉన్నట్టు పనిచేస్తాడంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ చెప్పినప్పుడు తామరాకు మీద నీటి బొట్టు వలె అన్నిటికీ లోబడి ఉంటాడు, కానీ అక్కడ దాని మీద దేని మీద కూడా ఆసక్తి కలిగి ఉండదు. నిరాసక్తిగా పనిచేస్తాడు, అన్ని పనులు చేస్తాడు కానీ నిరాసక్తితోటి. ఇలా చేసినటువంటి వాడే నిజమైనటువంటి సన్యాసి, యోగి అని, భక్తుడు అని. సన్యాయం సన్యాసం ఇది ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. ఓ పాండుపుత్ర అర్జున, ఎవరైతే భగవానుడితో సంబంధం స్థాపించుకున్నారో వారే నిజమైనటువంటి సన్యాసి అని. భగవానుడితోటి సంబంధం లేకుండా ఎంత జ్ఞానాన్ని పూర్తి జీవనం సన్యాసం తీసుకొని జ్ఞానాన్ని అన్వేషిస్తున్నా, శోధన చేస్తున్నా, కర్మ ఫలాలను వదిలిపెట్టి కర్మలను చేసినా కూడా, ఎంత ధ్యానం చేసినా కూడా ఏమీ లాభం లేదు.
భగవానుడితోటి సంబంధం ఉండాలి. భగవానుడు సంతోషం కోసం మనం సేవ చేయాలి. అలాంటి సేవే సన్యాసం. గృహస్థుగా ఉండి కూడా భగవత్ సంతోషం కోసం చేసేటటువంటి సేవ నిజమైనటువంటి సన్యాసం అనేది. ఇది ఎవరు చేశారు? ఈ సన్యాసం అనేటటువంటిది అనుకుంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత, లేకపోతే ఎర్ర వస్త్రాలు, కాషాయ వస్త్రాలు ధరించి గడ్డాలు మీసాలు పెట్టి సన్యాసులు అయిపోయారని కాదు. వయసుతోటి పని లేదు ఇక్కడ. ఇక్కడ నిజంగా ఆలోచిస్తే స్త్రీ పురుషుడు అనేటటువంటి కూడా ప్రశ్న లేదు. స్త్రీకి సన్యాసం తీసుకోవడానికి ఈ జన్మ ఏంటి, ఈ యొక్క యుగంలో ఎప్పుడు కూడా అర్హత లేదు అంటున్నారు. అలా అని స్త్రీ సన్యాసి అవటం లేదా అంటే రూపంతో కాదు, లాగా కాషాయ వస్త్రాలు ధరించడం, జటాలు పెంచడం, ఇది కాదు సన్యాసం. స్త్రీ ఇంట్లో ఉండి గృహస్థ పాలన చేస్తూ కూడా ఎప్పుడైతే భగవంతుడి మీద మనసు తదేకమైందో, లీనమైందో, అన్ని చేస్తూ కూడా సర్వఫలాన్ని నిస్సంగత్వంగా చేస్తుందో, భజన చేయలేకుండా ఉండలేకపోతుందో, ప్రతి సమయం తన జపమాలు పూర్తి చేసుకోవటం, భగవానికి నైవేద్యం పెట్టడం, భక్తి సేవలు మునిగి ఉంటుందో, పిల్లలకి కూడా తినిపిస్తుంది. ఎలా ఆ భగవాన్ కోసం చేస్తున్నారు, అవన్నీ కూడా ప్రసాదంగా తీసుకుంటున్నారు. తను ఒక్కటే కాకుండా ఇటు భర్తని, పిల్లల్ని, ఇంటిని, చుట్టుపక్కల అందరినీ కూడా తీసుకొచ్చినటువంటిది. ఇలా భక్తి చేస్తే నిజమైనటువంటి సన్యాసం అది అని చెప్పి స్త్రీ పురుషుడు అదిగా వేషభావంతో కాదు ఇక్కడ మనం చూడాల్సిందని దీనికి ఉదాహరణ చెప్తున్నారు ప్రహ్లాద్ మహారాజు. ఎంత చిన్న వయసులో ఆయన భక్తిలో నిమగ్నం అయిపోయారు. ఎన్ని కష్టాలు పెట్టినా కూడా భక్తిని వదలలేదు. ఆ నామస్మరణని వదలకుండా చేస్తున్నారు. ఒక్క నిమిషం కూడా, ఒక్క క్షణం కూడా ఆయన నామాన్ని స్మరించలేకుండా ఉండలేదు. అది సన్యాసం అంటే. ఇక్కడ వయసుతోటి పని లేదు అని చెప్తున్నారు. అంటే మనసుకి భక్తితోటి, భగవానుతోటి సంబంధం స్థాపించడమే సన్యాసం. కానీ వయసుతో మాత్రం పని లేదు. ఆయనకు వచ్చినటువంటి కష్టాలు ఎవరికైనా వచ్చిందిగా, మనకు చిన్న తలనొప్పి వచ్చింది, చిన్న పని వచ్చింది, లేకపోతే ఏదైనా కష్టం వచ్చింది, రాగానే ఫస్ట్ ఏం మానేస్తాము? భజన, భక్తి, ఇంట్లో దీపం పెట్టడం, లేకపోతే గుడికి వెళ్ళటం, ఈ ఫస్ట్ మానేస్తాం అన్నమాట. తర్వాత పొద్దున్నే 4ంటికి లేకపోతే మానేసి రోజు బాగాలేదని 6ంటికి కూడా లెగుస్తాం. ఆ లేచిన దగ్గర తర్వాత ఆ బట్టలు ఉతకాలి, వండాలి, పెట్టాలి, ఇవన్నీ ఏమన్నా ఆపేస్తున్నామా? అవన్నీ సరిగ్గా చేసేసుకుంటాం. ఫస్ట్ ఆపేది ఏంటంటే భక్తి భజన. ఇలా ఉన్నప్పుడు మనము సాధనలో కూడా సరిగ్గా లేవని మనల్ని మనం శోధన చేసుకుంటా ఉండాలి. మనల్ని మనం అర్థం చేసుకుంటా ఉండాలి. ఎదుటి వారిని చూడటం, వారి తప్పులు చూడటం, వాడు ఎలా భజన చేస్తున్నాడో చేయలేదని కాదు. ఫస్ట్ మన భజనలో లోపాలు ఏంట అని మన లోపాలను మనం చూసుకుంటా ఉన్నట్లయితే, మనం సరిగ్గా చూసేటటువంటి వాడు కూడా మనల్ని చూసి కూడా మారవచ్చు. అలా కాకుండా ఎన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా మనం ఉన్నామేంటే వాడే మారలేదు, మనమే చేస్తాం అనుకోని మనల్ని చూసి పాడైపోయేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అందుకని ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజు చెప్తున్నాను ఉదాహరణకి. అంబరీష్ మహారాజు చక్రవర్తి ఆయన అయి ఉండి కూడా ఎంతో మంది దాసి జనాలు, లెక్కలేనంత దాసి జనాలు అంతా కూడా ఆయన స్వయంగా భగవాన్ శ్రీలో పుష్పాలు తెచ్చుకోవడం, పాత్రలు సంశుభ్రం చేసుకోవడం, భగవానికి వంట చేసి ఆయన నైవేద్యం చేయటం, ఇలా ప్రతి పని కూడా ఆయన ప్రేమికుడు భగవాన్ని చేసుకుంటున్నారు. ఆయన కోసం ఏం చేశారు భగవానుడు? తన యొక్క చక్రాన్ని వదిలిపెట్టారు రాజ్య సంరక్షణ కోసం, ఏ కష్టం కాకుండా కూడా. అంటే మనం ఎంత అయితే భగవాన్ కోసం ఆలోచిస్తామో భగవాను కూడా మన కోసం అంతకంటే ఎక్కువ ఆలోచిస్తారనమాట. భావగ్రాహి జనార్దన, మనం ఏ భావంతో ఉంటున్నామో భగవాను కూడా ఆ విధంగానే మనల్ని చూస్తారు. అంబరీష్ మహారాజు, ప్రహ్లాద్ మహారాజు, ధ్రువ మహారాజు, యుధిష్ఠిర్ మహారాజు, వీరంతా కూడా శరణాగతి అయినటువంటి పరిపూర్ణమైనటువంటి భక్తులు. వారి కోసం భగవాన్ ఏం చేయడానికైనా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ యోగం ఒకటి కశ్చన అని చెప్తున్నారు, స్థిరమైనటువంటి వారని చెప్పి. నాకే సన్యాస సంకల్పం అంటే భగవానుడి కోసం సంకల్పం తీసుకోలేదు. మేము కూడా రూఢి కంటే యోగా రూఢంలో గట్టిగా ఉంటాము. నేను ఏ కష్టం వచ్చినా కూడా చెల్లించకుండా ఉంటానని ఎప్పటిదాకా అయితే మనం సంకల్పం తీసుకోలేదో అప్పటిదాకా మనం దాన్ని గట్టిగా చేయలేము. మనం నిజమైనటువంటి భక్తి సాధనలో కూడా లేము అనేటువంటి అర్థం అన్నమాట. ఎప్పుడైతే ఇంకా విదుర మహారాజు కూడా చెప్తున్నారు, విదుర మహారాజు యాష్కుడు సన్యాసం తీసుకున్నాడు.
తర్వాత భగవానుడు తన యొక్క ధరాధామాన్ని నుంచి వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఉద్ధవుడు చెప్పారు గీతని. ఆ తర్వాత నేను చెప్పినటువంటి విషయాన్ని నువ్వు విదురుడికి చెప్పమని చెప్పారు అనమాట. మైత్రేయుడు చెప్పారు. ఆ మైత్రేయుడు విదురుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. అంటే భగవానుడు తన భక్తులకి ఎప్పుడు ఏది ఇవ్వాలో, తన తన యొక్క ధరాధామాన్ని వదిలి తన ధామానికి వెళ్ళేటప్పుడు కూడా విదురుడిని గుర్తుపెట్టుకున్నాడు. అంటే తన అనన్యమైనటువంటి భక్తులు హృదయంలో భగవానుడు ఉంటారు, భగవాన్ హృదయంలో భక్తులు ఉంటారు అనేటటువంటి మాట ఇక్కడ మనం తప్పకుండా రుజువు అవుతుంది అనమాట. అలా విదురు మహారాజు వీరంతా కూడా పరమ అనన్యమైనటువంటి భక్తులు. వీరెప్పుడు కూడా భగవాన్ భజనలో మునిగిపోయి ఉన్నటువంటి వారు. ఎప్పుడైతే భగవాన్ యొక్క భజనలో మునిగి ఉంటారో వారికి శత్రువులు కూడా మిత్రులు అవుతారని చెప్పి, సర్వత్రా విజయం వారికి ఎక్కడ కూడా అపజయం అనేటటువంటిది లేదు. అదే భగవద్ విరోధులకి మిత్రులు కూడా శత్రువులాగా పనిచేస్తారు. అన్ని సమస్యలే పైకి అవక్తులు మంచిగా ఉన్నట్లు కనపడ్డా కూడా తర్వాత వారి యొక్క పరిణామం చాలా ఘోరంగా ఉంటుంది. భక్తుడు కష్టంలో ఉన్నా కూడా అతడి యొక్క పరిణామం లాస్ట్ కి శాంతిమయం, భగవద్మయం, ఆనందమయం అవుతుంది అని. భక్తి మార్గంలో అనేకమైనటువంటి కష్టాలు, అవరోధాలు వస్తూ ఉంటాయి. తల్లిదండ్రులు ఏంటి మీకు ఇప్పుడే భక్తి ఏంటి వెళ్ళిపోయారు తిరుమల ఏంటి అని. అదే భార్య భక్తులు లేదు అయితే భార్య వలన, భర్త భక్తులు లేదైతే భర్త వలన. సరే ఎంతమంది భార్య తల్లిదండ్రులు ఉన్నారు, వీరికి సంతానం వచ్చిన తర్వాత ఏంటమ్మా భక్తి ఏంటి, మాకు అది కావాలి ఇది కావాలి, మేము గోడకి వెళ్ళాలి, మేము సినిమాకి వెళ్ళాలి, ఈ కోరికలు కూడా తీర్చరా, ఈ చిన్న చిన్నవి కూడా అని చెప్పి ఇటు పిల్లలతోటి సమస్య వచ్చి కూడా చేయలేనటువంటి తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉన్నారు. ఇవన్నీ కూడా సమస్య అని అనుకోకుండా నీ దారిలో నువ్వు గట్టిగా యోగాలు ఉంటే ఈ సమస్యలను వాటికి అదే తొలగిపోతా ఉంటాయి. ప్రహ్లాదకి ఎన్ని కష్టాలు వచ్చినా వదిలిపెట్టారా? మనకు ఆయనతో పోల్చుకుంటే ఏ కష్టం రాదనమాట. మనం ఏమి తట్టుకోలేని కష్టం ఏమి కాదు. కానీ ఫస్ట్ భక్తి మార్గాన్ని వదిలిపెట్టాం. ఆఖరికి ప్రహ్లాదుడి కోసం ఆ నరసింహ అవతారంలో వచ్చి ఆయన్ని ఇలా అడుగుతున్నారంట భగవాన్, ప్రహ్లాద నన్ను క్షమించు, నీ కోసం నేను రావటం ఆలస్యమైంది అని చెప్పి. ఎప్పుడు ఎక్కడ ఏ అవతారం ఏ భక్తులు కూడా అడగలేదు భగవాన్, ప్రహ్లాదుని అడిగారండి. అంటే అంత పరమ భక్తుడు అనమాట ప్రహ్లాదు. భక్తికి భగవానుడు, భక్తుడి దగ్గర భగవానుడు చేయండి ఏమీ లేదు. అంత మంచిది భక్తి మార్గం అని. భగవానుడితో సంబంధం స్థాపించుకునే సంకల్పం లేదంటే అతను ఎప్పుడు కూడా విజయాన్ని సాధించలేదు, యోగి కాలేదని. చాలా మంది మేము యోగులు అని చెప్పి మనం కుంభమేళకి వెళ్ళినప్పుడు అక్కడ చూసాము. కొన్ని సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఒక చెయ్యి ఇలా ఎత్తే ఉంచుతారని చెప్తున్నారు. ఒకడు ఎప్పుడు కడేశ్వర భావ అని చెప్పి ఎప్పుడు నిలబడే ఉంటాడు, అతను ఎప్పుడు కూడా కూర్చోడు పడుకోడు అని చెప్పి. పడుకోవాలని కూడా 2 గొంగులు ఉంటాయి, దాన్ని కట్టేసి ఇలా తలకాయ నుంచి దాని మీదే ఉంటాడని చెప్పి. ఇలా వారి వారి ఇష్ట ప్రకారంగా చేస్తున్నారు. ఒకటి నేను అసలు ఏం మాట్లాడను, కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడలేదు, మౌన వ్రతం ఉంటాను. ఇటు వల్ల ఏంటి లాభం? మాట్లాడడానికి నోరిచ్చారు భగవాన్, సేవ చేయడానికి చేతులు ఇచ్చారు, నడవడానికి కాళ్ళు ఇచ్చారు, కీర్తన చేయడానికి నోరు బుద్ధి అన్ని ఇచ్చారు. వీటిని ఉపయోగించి భగవత్ సేవ చేసి భక్తుడై పరమపదాన్ని పొందుకున్న ఈ యొక్క వారి ఇష్టం ప్రకారం అనుసరించి మేము యోగి మేము ధ్యానం అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా సరి అయినటువంటి కాదు అని చెప్తున్నారు. ఇలా చేయటం ఏమిటంటే నిజంగా చెప్పాలంటే మూర్ఖులు అని అర్థం చెప్తున్నారు అనమాట. భగవాన్ ఇచ్చినటువంటి ఏదైనా అది ఉపయోగపడటానికి ఇచ్చారు కానీ వాటిని ఉపయోగం లేకుండా ఏ వస్తువు ఇలా అవయవాలు కానీ తినే పదార్థాలు కానీ ఏదైనా ఆయన ఇచ్చిన వాటిని ఆయన సేవలు వినియోగించకుండా మన ఇష్టం ప్రకారంగా చేసుకుంటే మూర్ఖుడు అని అర్థం. అలాగే 6 వృక్షోపమేర్యోగం కర్మ కారణం ఉచ్యతే, యోగారుండస్య తస్సేవ శమ కారణం ఉచ్యతే. సాధకుడు ప్రారంభంలో ఉన్నప్పుడు కర్మాచరణం చెయ్యాలని, ఎప్పుడైతే యోగంలో స్థిరమయ్యాడో వారికి ఈ సకలమైనటువంటి భౌతిక కార్యకలాపాలన్నీ కూడా వదిలివేయటమే సాధన అని చెప్తున్నారు. కర్మాచరణంలో ముందు కర్మ చేయమని, తర్వాత కర్మను వదిలిపెట్టమని. ఎలా ఇది? ఫస్ట్ మనం చాలా మంది చెప్తారు గుడికి రండి, కాస్త భగవద్గీత చదవచ్చు, భాగవతం భక్తుల యొక్క సాంగత్యం రోజు పూజ హారతి ఇలా చేస్తే మన
మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉదయాన్నే చక్కగా స్నానం చేసి ఆలయానికి వెళ్తే కూడా అంటే ఇవన్నీ మీరు గుడికి వెళ్తున్నాము, మేము ఇంట్లో చేస్తున్నాము, ఇంతే మీరు కనిపిస్తున్నాము, మేము కనిపించకుండా కూడా అన్ని చేసుకుంటున్నాము అని చెప్తున్నారు. ఇది కాదు. ఇంట్లో మనసుని ఎక్కడ దాకా నిలబెట్టుకుంటాం. అదే టైం అవుతుంది 4 గంటలకు లెగవాలని 3:30 దగ్గర నుంచి మైండ్ అలారం అవుతుంది. టైం అవుతుంది ప్రతిరోజు టైం అయిపోతుంది, లెగవాలి 4 అవుతుందని చెప్పి లేకపోతే స్నానం చేయడం చెప్పి మన కార్యక్రమాలను గుర్తు చేసుకొని 5 గంటలకి కట్టలు తీస్తారని చెప్పి ఆలయానికి పరిగెత్తుకుంటూ వెళ్ళడం, అక్కడ కట్టలు తీసే ముందే ఉండాలి అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకోవడం, నమస్తే తులసి ఆకు ఇట్లాంటివన్నీ చేసుకోవడం, చక్కగా పూలు మనల్ని కట్టడం, భగవానుడికి ఇవన్నీ కూడా సమర్పించడం, ఆ మందిర మార్జనం సేవ అంటే సాఫ్ సఫాయి శుభ్రత ఓడవటం తొడవటం ఇట్లాంటి సేవలన్నీ కూడా చేసుకొని చక్కగా 7 గంటలకి భగవానుడు శృంగారానికి ఆయన శృంగారం చేసుకొని వస్తారు. ఆయన దర్శనం చేసుకొని భక్తులు ఇళ్ళకి వెళ్ళిపోయి ఆ చక్కగా మన ఇంట్లో పనులు చేసేసుకొని వంట చేసుకోవడం, భగవానికి నైవేద్యం పెట్టి ఇలా చేసుకొని టైం ఎంత జపం చేసుకోవడం, భగవానికి పనులు చేసుకుంటున్నారు. ఇలా ఫస్ట్ రోజు మైండ్ అలవాటు చేసి చేసి పని చేయాలి భగవద్గీతని భాగవతాన్ని భక్తుల యొక్క సాంగత్యాన్ని చేయటం వినటం వలన మైండ్ అలవాటైపోయి మన ఇంట్లో కూర్చున్నా కూడా అది ఇప్పుడు అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది, మైండ్ ఎక్కడ ఉండడం ఆలోచిస్తారు. అలా చేసి 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 మైండ్ దానిలో లీనం అయిపోయినప్పుడు ఎక్కడ చూసినా కూడా ఎక్కడున్నా కూడా అక్కడే ఉంటాం, అదే ఆలోచనలో ఉంటాం. ఎప్పుడు ఈ యొక్క భగవన్ నామం రససాగరం అంటున్నారు. ఆ రససాగరంలో మనం మునిగిపోయినప్పుడు రోజు చేసి 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 అప్పుడు మనము ఏం చూస్తాం? దివ్యానందానికి అనుభూతి చెందినప్పుడు లోపల నుంచి ఈ జ్ఞానం తెలుసుకున్నాం, పైనుంచి లోపల నుంచి విజ్ఞానం తెలుసుకుంటున్నాం. అప్పుడు మనం ఎక్కడున్నా కూడా ఆ భగవాను దర్శిస్తాం, ఆ భగవద్ ఆలోచనలో ఉంటాం. తర్వాత ప్రతి వారిని కూడా ఆత్మస్వరూపంతో చూస్తాం. ఈ స్థితికి వచ్చినప్పుడు మనం ఎక్కడున్నా ఒకటి చేసినా చేయకపోయినా ఒకటి ఈ స్థితిలోనికి రాకముందు మనం అన్ని కర్మలను వదిలిపెట్టేస్తే అది సరైనటువంటి పద్ధతి కాదు అని. ఈ యొక్క ఇంద్రియాలని భోగాసక్తుల్ని అధిగమించలేదు, వాటిని దాటలేదు, వాటిని కంట్రోల్ చేయలేదు అయితే అవి ఏం చేస్తాయి? మనోవిచలానికి అంటే మనసుని వికల్పం చేస్తాయి. వీటి అందుకని ఫస్ట్ మనం మనసుని ఇంద్రియ భోగాసక్తి నుంచి తొలగించాలి. చిత్తశుద్ధి పొందే వరకు ఈ ఇంద్రియ భోగాలను తొలగేంత వరకు కూడా రోజు మనం సాధన చేస్తూ ఉండాలన్నమాట. దీనికి ఇక్కడ అవరోహ పంద ఆరోహ పంద అని చెప్తున్నారు. ఆరోహం అంటే పై నుండి రావటాన్ని, అవరోహం అంటే కింద నుంచి వెళ్ళేటటువంటి దాన్ని. చాలా మంది ఒకటి నుంచి తీసుకుంటే మేము 100 దాకా చెంచా ఆరోహం. అవరోహం అంటే పై నుంచి వచ్చేటటువంటి వైష్ణవులైనటువంటి వారు ఈ యొక్క ఆరోహ పదాన్ని తీసుకుంటారు. ఆరోహణ పదం అంటే ఈ జ్ఞానాన్ని, భగవద్ జ్ఞానాన్ని భగవాన్ నుంచి పైనుంచి వచ్చినటువంటి గురు పరంపరలో వచ్చినటువంటి జ్ఞానం ద్వారా దాన్ని తీసుకొని మెల్లిగా ఆ జ్ఞాన మార్గంతో తెలుసుకొని భక్తి మార్గం ప్రవేశిస్తారు. అలా పైనుంచి జ్ఞానాన్ని తీసుకోవాలని, కింద నుంచి మనకి తెలిసినటువంటి జ్ఞానం, మన పక్కన మనకి తెలిసినటువంటి పుస్తక జ్ఞానం తీసుకుంటే మనం ఎప్పుడు కూడా మన గమ్యానికి చేరలేదు అని చెప్పి. అలాగే వైష్ణవులు ఆరోహ పదానికి జ్ఞానం తీసుకుంటారు. యదాహినేంద్రియార్థేషు న కర్మస్వను సజ్జతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్థ భోక్ష్యతే. అంటే భౌతిక వాంఛల్ని త్యజించి భగవానుడి కోసం తప్ప ఎవరి కోసం కానీ దేని కోసం కానీ ఆలోచించినటువంటి వాడే, ఆలోచించకుండా పరమ యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ని సంతుష్టి చేయడమే అతని యొక్క ఏకైక లక్ష్యం ఉండాలి అన్నారు. యోగారూఢస్థ దోక్షమి అన్నారు. యదాహినేంద్రియార్థేషు అంటే భౌతిక వాంఛల నుండి మనసుని మళ్లించటము, సర్వ సంకల్ప సన్యాసి ఇవన్నిటిని కూడా వదిలిపెట్టడము, ఈ యొక్క భగవాన్ని ఆ పరమయోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ని సంతోషం చేయటమే అతని యొక్క ఏకైక లక్ష్యంగా ఉన్నటువంటి వాడిని యోగారూఢస్థుడు అంటే యోగంలో ఉన్నటువంటి వాడు అని.
అంటే భగవాను సేవలో స్థిరంగా ఉన్నటువంటి వాడని అర్థం అని చెప్తున్నారు. ఇలాంటి భక్తుల కోసం భగవానుడు ఏది చేయటానికైనా కూడా సిద్ధంగా ఉంటాడని. దీనికి ఒకసారి నందబాబా గోకులంలో ఉన్నారు. కృష్ణ ఇక్కడ పుట్టిన తర్వాత నందబాబా దగ్గర బుద్ధులు పెట్టిపోయారు. వసుదేవులు వారు ఇక్కడే పెరుగుతున్నారు. ఈ నందులు వారు కూడా పరమ భక్తులు. అంటే అంత భక్తులు కాబట్టి కృష్ణయ్య యశోద దగ్గర స్తనపానం చేసి నంద యశోదల దగ్గర ఉంటున్నారు కన్నయ్య శిశువు రూపంలో. ఇలా నందబాబా యొక్క మహల్కి 2 ద్వారాలు ఉన్నాయి వెనక ముందు. ఒకసారి వెనక నుంచి వచ్చారు. అక్కడ వెనక ద్వారం దగ్గర తన యొక్క చెప్పుల జోడులో పెట్టారనమాట. ఇది ముందు కూర్చొని ముందు నుంచి ఆయన బయటకు వెళ్ళాల్సి వచ్చి అక్కడ ముందు ద్వారం దగ్గర కూర్చొని నందబాబా ఇలా పిలుస్తున్నారనమాట. అరే లాలా, నా చెప్పులు కొంచెం వెనక ద్వారం దగ్గర ఉంటే తీసుకురా అని చెప్తున్నారు. ఎవరికి? కృష్ణయ్యకి. చెప్పేటప్పటికి నందబాబా కృష్ణయ్య మనకు పరుగుని ఆ ద్వారం దగ్గరికి ఇలా ఉన్నటువంటి చెప్పులను తీసుకొని ఇలా తల మీద పెట్టుకుని తీసుకొచ్చారట నందబాబా దగ్గరికి. అంటే భగవానుడు కృష్ణయ్య అఖండ అంటే అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన. ఈ సృష్టికి అంతటి కూడా సృష్టికర్త, అన్ని కూడా ఆయన నుంచి వచ్చినటువంటి అలాంటి భగవానుడు తన యొక్క భక్తుడు యొక్క చెప్పుల్ని ఒక్క మాట చెప్పగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి తల మీద పెట్టుకొని తీసుకొచ్చి ఇస్తాను. అంటే భగవానుడికి ఇక్కడ నేను భగవానుడిని కాదు, భక్తులు ఉందని ఇప్పుడు కూడా చిన్నగానే అనుకుంటారు. నేను ఉచ్చనీస్ అంటే పెద్దది చిన్నదనేటటువంటి ఆయన ఏ భేదభావాన్ని కూడా చూడటం లేదు. భక్తుల ముందు ఆయన కూడా చిన్నవాళ్ళలాగే ఉంటారని చెప్పి భక్తులకి ఏ సేవ చేయడానికైనా ఆయన రెడీగా ఉంటారని చెప్పి ఇంత దయామైనటువంటి భగవానుడు అనమాట. ఆయన అజన్ముడు. ఆయనకి తల్లిదండ్రులు అవడానికి ఎవరికీ లేదు. ఆయన జన్మే లేదు. ఆయనే ఫస్ట్ ఆది అంతం కూడా లేనటువంటి వారు ఆయన. ఎప్పుడైతే ఆది ఉందో ఆది ఉన్నటువంటి దానికి అంతం ఉందని చెప్తున్నారు. భగవానుడికి ఆది అంటారు. ఫలానా తారీఖులు వచ్చారు అని అంటే ఎప్పుడైనా సరే వెళ్ళాలి. అలా కాదు భగవానుడు అజన్ముడు. అజన్ముడై కూడా భగవానుడి భూమి మీదకి వచ్చి లీల చేసేటప్పుడు ఎవడో ఒకరిని తన అనన్యమైనటువంటి భక్తుల్ని తన తల్లిదండ్రులుగా ఆ లీలల్లో భాగం పంచుకోవడానికి చేసుకుంటున్నారు. అలా ఎవరైతే వారు తీసుకున్నారో వారు తన యొక్క తల్లిదండ్రులుగా వస్తున్నారని చెప్పి అలా భగవానుడు ఈ భూమి మీద ఎన్నో లీలలు చేస్తూ ఆ లీలలన్నీ కూడా భక్తులకి సంతోషం కోసం చేస్తా ఉంటున్నారు. ఆఖరికి తన మాట పోయినా పర్వాలేదు, భక్తుల మాటకు నెరవేర్చడానికి తన గుడిన కూడా పర్వాలేదు. అంటే తన అనన్యమైనటువంటి భక్తుల పైన హద్దు లేని కృపను చూపిస్తారు. అలాంటి భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు. అలా ఎవరంటే ఇలాంటి భగవానికి భక్తులు ఇలా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ప్రహ్లాద మహారాజు, అంబరీష్ మహారాజు, యుధిష్ఠిర మహారాజు, నంద మహారాజు వీరంతా కూడా యోగారుందస్తోష్యతే అంటే స్థిరమైనటువంటి వారు. భగవద్భక్తిలో ఇక శబ్దం లేదు మనకి. అలాంటి అనన్యమైనటువంటి భక్తులు అని అట్లాంటి వారి కోసం భగవానుడు చూసారు. చెప్పుకున్నాము. చెప్పులు కూడా తన యొక్క తలపైన పెట్టుకొని తీసుకొస్తున్నారు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ మహాత్మనో బంధు ఆత్మైవ విపురాత్మన. మానవుడు తనను తాను ఉద్ధరించుకోవాలన్నా లేదా అధోగతి పాలు కావాలన్నా కూడా రెండింటికి మనసే కారణం అవుతుంది. మనల్ని మనం ఉద్ధరించుకోవాలా లేదా అధోగతి పాలవ్వాలి, ఈ రెండింటికి కూడా మనసే కారణం. ఎలా అంటే దీనికి చెప్తున్నారు, మనం ఒక రూమ్ని తాళం వేయాలంటే తాళం వేయటానికి తీయటానికి కూడా ఒకే తాళం చెవిని వాడుతున్నాం. వేయటానికి ఒకటి, తీయటానికి ఒకటి చెవిని వాడటం లేదు. తాళం వేయాలన్నా తీయాలన్నా కూడా ఒకే చెవిని ఎలా ఉపయోగిస్తున్నాము, అలాగే మనం కూడా స్వర్గం వెళ్ళాలన్నా వైకుంఠం వెళ్ళాలన్నా లేకపోతే అధోగతి పాలవ్వాలన్నా కూడా మన మనసే మనకి కారణం అవుతుంది అని చెప్పి ఆ మనసుని భక్తిలో దగ్నం చేస్తే అంటే భౌతిక ఇంద్రియాల్లో చిక్కున్నప్పుడు అది అధోగతి పాలవుతుంది. దాన్ని ఆ భౌతిక ఇంద్రియాల నుంచి బయటికి తీసి
సాధు పురుషుల సాంగత్యం ద్వారా, భగవద్ ఆలయాలకు వెళ్ళటం ద్వారా, ఇలా అనేకమైనటువంటి రకరకాల భక్తి కీర్తనలో పాల్గొని భక్తిలో కానీ లగ్నం చేసినట్లయితే ఈ భౌతిక ఇంద్రియ విషయ భోగాల నుండి దాన్ని తిరస్కరిస్తాం. అంటే భౌతిక ఇంద్రియాలను ఫస్ట్ తిరస్కరించలేము. ఇక్కడ జాగ్రత్తగా అర్థం తీసుకోవాలి. ఇవన్నీ కూడా భౌతిక వాంఛలు లేనప్పుడు, నా మనసులో కోరికలన్నీ అడిగినప్పుడు, నేను భక్తి మార్గంలోకి వస్తానప్పుడు నేను పర్ఫెక్ట్ గా చేయగలుగుతాను అనుకుంటాం. అది అసంభవమైనటువంటి మాట. ఈ మనసులో ఉండనియండి భక్తి కోరికలు భౌతికమైనటువంటి వాటిని పక్కకు తొలగించాలంటే తొలగించలేం కాబట్టి ఫస్ట్, అందుకని వాటికి కొన్ని జోడించాలి. మెల్లమెల్లగా భక్తి మార్గం మన మనసుకు అలవాటు చేస్తూ చేస్తూ భక్తుల సాంగత్యం చేస్తున్నప్పుడు ఈ భౌతికమైనటువంటి లోపల నుంచి విజ్ఞానం వచ్చినప్పుడు ఈ భౌతికమైనటువంటి మెల్లిగా వాటంతటి అవి పోతా ఉంటాయి. వాటిని ఫస్ట్ మనం తొలగించాలంటే తొలగించలేము. అందుకని వాటి పైన వాటికంటే ఎక్కువైనటువంటి వాటిని తీసుకొచ్చినప్పుడు మెల్లిగా అవి మన మనసులోకి ఇక్కడ మనకి స్థానం లేదు అని చెప్పి లోపల ఎప్పుడైతే జ్ఞానం పెరుగుతా అవుతుందో అజ్ఞానం దూరం అవుతుంది. అక్కడ చీకట్లో ఉన్నటువంటి గుడ్లో చిన్న బల్బు పెట్టగానే అంతా కూడా కాంతిమైంది. అలాగే లోపల అజ్ఞానంతో భౌతిక ఇంద్రియ భోగాశక్తి ఉన్నప్పుడు మనం వాటిని తొలగించడానికి ప్రయత్నం చేస్తే దానికి సరైనటువంటి లేకుండా తొలగించలేదు. అందుకని మనకి జ్ఞానం అనేటటువంటి జ్యోతి కావాలి. ఈ జ్యోతి జ్ఞాన జ్యోతి వచ్చినప్పుడు మెల్లగా అజ్ఞానం తొలగిపోతా ఉంది. ఇంద్రియ ఆకర్షణ కూడా దాని అంతటా నశించిపోయింది. మన లోపల నుండి పోయింది. కామం క్రోధం అన్ని కూడా బయటికి పోతాయి. మాకు ఇక్కడ స్థానం లేదు అంటే ఇట్లా పంపించాలంటే ముందు దానికి మనం మెల్లిమెల్లిగా భక్తిని తీసుకోవాలన్నమాట. భౌతిక ఇంద్రియ భోగాలను మనం తిరస్కరించడానికి కారణం ఏంటంటే మెల్లిమెల్లిగా భక్తిని తీసుకోవాలి. ఇంద్రియ భోగాలు ఎందుకు తిరస్కరించాలి అంటే ఇంద్రియ విషయాల సాంగత్యమే మనల్ని అధోగతి పాలు చేస్తుంది కాబట్టి దాన్ని తిరస్కరించాలి. దాన్ని తిరస్కరించాలంటే మనం మెల్లిగా భక్తిని మన లోపలికి తీసుకోవాలి అని చెప్పి ఇలా ఎప్పుడైతే ఇంద్రియాసక్తిని వదిలిపెట్టి భక్తిని తీసుకుంటామప్పుడు మనకి మోక్ష మార్గం సుగమం అవుతుంది అని. అలా అనుసరించినప్పుడు మన మనసే మనకి మిత్రుడవుతుంది. అలా చేయలేదు మనసు ఇష్టం ప్రకారంగానే మనం నడుస్తూ ఉంటే అదే మనకి శత్రువు అవుతుంది. ఇప్పుడు చాలా మనం వైష్ణవి దేవి వెళ్తున్నాం, బద్రీనాథ్ వెళ్ళాం, కేదార్నాథ్ వెళ్ళాం. ఇలా వెళ్ళేటప్పుడు గుర్రాలు ఆ గుర్రం ఎక్కినప్పుడు దాని ముందు దాన్ని పగ్గాలు పట్టుకున్నటువంటి వాడు లేకపోతే మన చేతులు దాని పక్కన లేదు, దాన్ని వదిలేసామంటే అది ఇటెళ్ళింది, దాని ఇష్టం ప్రకారం ఇటు వెళ్ళిపోయింది. మనల్ని నోయలు మాట్లాడేయచ్చు, ఎక్కడ పోతాము కూడా. అదే దాన్ని నడిపేవాడు అతను ఉంటాడు, లేదా మనం పట్టుకోలేదు ఉంటాం. ఇలా పట్టుకోలేదు అంటే దాని ప్రకారంగా ఉంది, పట్టుకుంటే మన ప్రకారంగా నడుస్తుంది. అలాగే మనం కూడా మన మనసు అనేటటువంటి పగ్గాలని మనం అర్హుడైనటువంటి ఆధ్యాత్మిక గురువు యొక్క చేతిలో పెట్టినట్లయితే మనం నిశ్చింతగా కూర్చొని నావలో ఈ యొక్క ఇంద్రియాలు వాటి పని చేసుకుంటున్నా కూడా మనం ఆ మనలో చిక్కుకోలేదు. ఎందుకంటే ఇక్కడ వాడు పగ్గాలు పట్టుకున్నాడు, మన శక్తికి పరిగెత్తడానికి లాభం లేదు, అది పరిగెత్తలేదు అన్నమాట. అందుకని మనం ప్రశాంతంగా ఉండాలి. మెయిన్ మార్గం ఏంటి, మన మనసుని మనం కంట్రోల్ చేయాలంటే మనంతటి మనం చేసుకోలేము కాబట్టి దానికి అర్హుడైనటువంటి ఆధ్యాత్మిక గురువు తప్పనిసరిగా అవసరం ఉంది. బంధురాత్మానాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తైతాత్మ ఇది శత్రువత్. అంటే మనసు వశంలో లేదంటే అది శత్రువులా పనిచేస్తుంది. మనసు వశంలో ఉంటేది ఎప్పుడు కూడా మనకు మిత్రుడు అవుతుంది అనుకుంటున్నాం వశంలో ఉంటే. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మన మనసు మనకి మన వశంలో ఉంది అని అనుకోవచ్చు. ఎప్పుడైనా మనం నా మనసు నా మాట ఏంటంటే నా మాట ఇది ఏంటలేదు చక్కగా అనుకుని ఎప్పుడైతే అనుకున్నామో మనం ఇక్కడ అధపాతాలకు దగ్గర అవుతున్నామని మనసు మీద ఎప్పుడు కూడా నమ్మకం పెట్టుకుంటే క్షణంలో కూడా అది ఏ క్షణంలోనైనా కూడా మారవచ్చు, మనల్ని తొక్కేయచ్చు. ఆ మనసుని ఎప్పుడు కూడా తుది శ్వాస దాకా కూడా మన మనసుపై మనం నమ్మకం పెట్టుకోవాలి. అది ఎంత మన వశంలో ఉన్నా కూడా మనం ఇంకా అంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అది ఏదో ఒక ఇంద్రియం ఒక్కసారి అలా చూపి పడితే కూడా మన మనసు దాని మీద వెళ్ళిపోయింది. దాన్ని ఆపటం అంత కష్టం అనమాట.
గాలినైన ఆపొచ్చునని మనసు ఆపటం అంత కష్టం అని చెప్పి దీనికి మనం ఏకాదశిలో వస్తుంది. మేధావి అనేటటువంటి ఋషి ఈయన చవనుని కుమారుడని. ఈ చవనునేమో ఇక దధీచి యొక్క కుమారుడు. ఈయన చవనుని మేధావి తపస్సు చేసుకుంటా ఉన్నారు. చాలా తపశక్తి ప్రభావం వల్ల చాలా సౌందర్యంగా ఉన్నారని అక్కడ ఆయన తపస్సు చేసుకునేటటువంటి ఆ యొక్క స్థలంలో కొంతమంది దేవాంగనలు అప్సరసలు వచ్చారు. వారిలో ఇక మంచి దోష అనేటటువంటి చాలా అందమైనటువంటి ఆమె ఈ యొక్క ఈయన చూసి మేధావిని చూసి మోహంలో పడిపోయింది. తర్వాత ఆమె ఏదో విధంగా ప్రయత్నం చేసింది, ఆయన తపస్సుని భంగం చేసింది. ఇలా ఆయన కూడా ఆమె అందాన్ని చూసి మోహంలో పడిపోయినారు. పడిపోయి అలా కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి అనమాట. ఒకసారి ఎలా కూడా ధైర్యం తెచ్చుకొని ఆమె మునిని అడిగాను, నేను నాకు సెలవిస్తానంటే ఆయన నిన్నే కదా వచ్చింది, ఇంకొంత రోజులు ఉండొచ్చు అని అడుగుతున్నారు. మరి ముని శాపం పెడతారేమోనని భయపడి ఆ యొక్క మంచు ఘోష కొన్ని రోజుల నుండి మళ్ళీ ధైర్యం చేసుకొని అడిగారు అనమాట. అదే బయటగా మాట్లాడుకుంటున్నారా, నాకు సెలవు ఇవ్వండి అంటే అప్పుడు ఆమె ధైర్యం చేసి అడుగుతున్నారు, ఎంతకాలం అయింది నేను వచ్చి, ఎంతకాలం అని మీ యొక్క జపటపాలన్నీ కూడా మాని ఉంటారని చెప్పేటప్పుడు ఆయన చూసుకున్నారు. ఎన్ని రోజులు ఉన్నారంటే 53 సంవత్సరాలు 9 నెలలు, 55 సంవత్సరాల 9 నెలలు 3 రోజులు గడిపారు ఇంట్లో. అప్పటికి కూడా నిన్నేగా వచ్చింది అంటున్నారు. అంటే ఇవి ఎంత తపస్సు కూడా అయిపోయింది. ఎంత తపస్సు సంపన్నుడు అయినా కూడా ఒక్కసారి ఆ మనసు అనేటటువంటిది తెలియించేటప్పటికి ఎన్ని సంవత్సరాలైనా కూడా తెలియకుండా పోయింది. వెంటనే ఆమెను శపించారు, నువ్వు నా యొక్క తపశక్తినంతా కూడా నాశనం చేసావని చెప్పి పిచాచి వెళ్ళిపోమని చెప్పి ఆమె ఏడుకొని ప్రార్థన చేయగా ఇలాంటి ఉత్తముల సాంగత్యం ఇలా అవటం ఎలా అని చెప్పి ఆమె వేడుకున్నప్పుడు వచ్చేటటువంటి వైశాఖ మాసంలో జయ ఏకాదశి యొక్క గొప్పతనాన్ని చెప్పి దాన్ని ఆచరించినట్లయితే నీ యొక్క పిశాచత్వం పోయిందని, అలానే తన తప్పు తీసుకొని తన తండ్రి దగ్గరికి వెళ్ళి వారిని అడిగారు, నా యొక్క తప్పుకి ఏంటి అంటే తండ్రి గారు కూడా మార్గం చెప్పారు. అంటే ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నాం అంటే మనసుని చాలా ఉదాహరణలు ఉంటాయి. ఆఖరికి జలంలో కూర్చొని తపస్సు చేసుకునేటటువంటి ఆయన అన్ని ఇంద్రియాలను జయించినటువంటి ఆయన కూడా 2 చేపలు సంభోగం చేస్తుంటే చూసి మనసు చెల్లించిపోయి మాంగాక రాజుగా ఉన్నప్పుడు ఆయన రాజ్యాన్ని ఉంటారు. ఆయన 50 మంది కుమార్తెలను వివాహం చేసుకున్నాడు అన్నమాట. ఇలాంటిది మనసు పైన ఎప్పుడు కూడా మనం నమ్మకం ఉంచకూడదు. అది ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుందో ఎక్కడ తీసుకెళ్తూ పడతారు. అందుకని అన్నిటికీ మనసే ప్రధాన కావాలని ఈ అధ్యయనం ప్రథమంగానే వివరించారు. అది ఎప్పుడైతే ప్రధాన కారణం వెంటనే ఇంద్రియాలకు వెళ్ళిపోయింది, ఆ ఇంద్రియాలన్నీ కూడా అటాక్ అయిపోయి ఆ పని చేయడానికి రెడీ అయిపోతాయి అన్నమాట. మన ప్రమేయం బుద్ధి ఆలోచించే సమయం కూడా ఇప్పుడు వెళ్ళిపోతాయి. అందుకని ఇంద్రియ మనసుని ఎప్పుడు కూడా నమ్మకం ఉంచకుండా ఇంద్రియాసక్తి వదిలిపెట్టి మోక్షానికి మనం మోక్ష మార్గాన్ని తెలుసుకోవాలి. దానిపైన భక్తి మార్గం శ్రద్ధాశక్తితో ఉంటే మన మనసు మనకి మిత్రుడు అవుతుంది. బంధురాత్మాత్మానస్తస్య లీనాత్వైవాత్మనా అనాత్మనస్తు శత్రుత్వే వర్తైతాత్మైవ శత్రువత్. మన వశంలో లేదైతే అది శత్రువులాగా పనిచేస్తుంది. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త యుక్త్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచన. అంటే ఆధ్యాత్మిక గురువు గారి మార్గదర్శకత్వంలో ఇంద్రియాలన్నిటిని కూడా విగ్రహించి ఆ గురువు గారి యొక్క మార్గదర్శకత్వంలో నడుస్తా ఉంటే మనసు వశంలో ఉంచుకొని మనం సంపాదించినటువంటి దివ్య జ్ఞానం చేత మరి దాని అనుభవం చేత మనం పరితృప్తులమైనప్పుడు, కోరికే పరితృప్తి చెందదు హృదయం, లోపల ఆత్మ పరితృప్తి సంతృప్తి చెందాలంటే మన మనసు వశంలో ఉండాలి. గురువు గారి ఆజ్ఞ ప్రకారంగా నడుస్తుండాలి. వారి దగ్గర నుంచి తెలుసుకున్నటువంటి ఆ దివ్య జ్ఞానం చేత ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానము మరి మనం అనుభవం చెందినటువంటి తెలివి ఉండాలి. మన అనుభవాలు కూడా ఉండాలి అనమాట. అలాంటి దాన్ని చెందినప్పుడు, అనుభవం చెందినప్పుడు, పరితృప్తులమైనప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో పూర్తిగా శరణాగతులమై ఇంద్రియ నిగ్రహం కలిగి కృష్ణ భగవాను యొక్క
వివిధ రకాలైనటువంటి భౌతిక సృష్టి ఉంది. ఈ సృష్టిలో ఆయన సృష్టి అంతా కూడా ఎన్నో రకాలైనటువంటి ఉంది. ఈ సృష్టిలో భేదం చూడదండి. ఇప్పుడు బంగారం వచ్చినా, వెండి వచ్చినా, మరి ఏదైనా సరే ఇల్లు వచ్చినా, ఖనిజ సంపద, భూ సంపద, పంట, నీరు ఏదైనా సరే కూడా మనకి భూమి నుండి లభిస్తుంది. ఇవన్నీ కూడా భగవానుడు సృష్టిలో ఉన్నాయి. ఆ మొక్క బంగారం మామూలు కంకర్రాలు రెండు కూడా భూమిలో నుంచే వస్తాయి. అంటే ఇది ఒక మెరిసే రాయి, ఇది మామూలు రాయి. అంటే ఇక్కడ బంగారాన్ని, రాయి, కంకర రాయిని కూడా ఎప్పుడైతే లోపల నుంచి జ్ఞానం తీసుకున్నాడో అతను రెండింటిని కూడా ఇది రెండు భగవాన్ సృష్టిని సమానంగానే చూస్తాడు. రాయిని తక్కువగా, బంగారాన్ని ఎక్కువగా. ఎప్పుడైతే మనం సరైనటువంటి జ్ఞానం లేనప్పుడు ఆ రాయి బంగారం నాకుంటే బాగుంటే బంగారం అంటే ఇలా చేసుకుంటారు. ఏంటిది ఇలా అనిపించడానికి కారణం ఇంద్రియాల ఆసక్తి. ఇది కోరిక, మన మనసులో కోరిక వస్తుంది అనమాట. నేను గాజులు చేసుకుంటాం, ఆహారం చేసుకుంటాం, ఫలానా ఉంటే బాగుంటుంది. ఇది భౌతికమైనటువంటి కోరికలు. ఎప్పుడైతే నిజమైనటువంటి జ్ఞానం తీసుకున్నామో ఇది కూడా రాయి, మెరిసే రాయి, మామూలు రాయి అనే రెండింటిని కూడా సమానంగా చూస్తారు భగవాన్ యొక్క సృష్టిని అని. అదే సమదృష్టి కలిగి ఉంటాం. సమనిష్టాస్మ కాంచన బంగారాన్ని రాయి కూడా సమానంగా చూస్తాడు. సుహృన్మిత్రాభ్యుదాసీన అధ్యస్థ దేశ బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్ని శిష్యతే. అంటే ఇలా వృద్ధి చెందినటువంటి యోగి ఇలా చూస్తాడని చెప్తున్నాను కదా రాయిని, బంగారాన్ని. అలా అలా వృద్ధి చెందినటువంటి యోగులు సుహృ మిత్రాన్ని ఉదాసీన అంటే ఉపకారం, అతని మిత్రులు కానీ శత్రువుని కానీ తనకి మేలు చేసేవాడిని, కీడు చేసేవాడిని, మధ్యవర్తుల్ని, అసూయపరుల్ని కానీ, బంధువుల్ని కానీ, శాస్త్ర వ్యతిరేకుల్ని కూడా ఆఖరికి ఎవరినైనా సమదృష్టి కలిగి ఉంటాడు. ఎలా మీరందరినీ సమభావంతో ఎలా చూస్తాడంటే ముందు బంగారాన్ని, రాయిని ఒకేలా చూస్తాడు కదా, అలాగే వృద్ధి చెందిన యోగి ఈ మానవుల యొక్క నా యొక్క మిత్రుడు, శత్రువు అని ఎలా అనుకోకుండా సమాన దృష్టితో చూస్తున్నాడంటే వాడి గుణాలను చూస్తున్నాడు. ఇక్కడ వాడిని చూడటం నా మిత్రుడా, నా శత్రువా, నాకు లేకపోతే నా బంధువా, వీడు శాస్త్ర వ్యతిరేకాన్ని ఎందుకు ఆలోచన చేయటం లేదంటే వాడి యొక్క గుణాలు, సర్వగుణాలు కూడా భగవాను సృష్టించింది. వాడి గుణం తీసుకున్నాడు. వాడిలో తమో గుణం ఉండటం వల్ల శాస్త్ర వ్యతిరేకమైపోయాడు. అదే సత్వగుణం ఉంటే భక్తుడు అవుతాడు. అలాగే మంచి మిత్రుడు అవ్వాలంటే కూడా ఇద్దరు గుణాలు కలిసినప్పుడు మిత్రత్వం వచ్చింది. అంటే ఇక్కడ మన గుణాలు అయితే ఎలా ఉన్నాయి ఆ గుణాల ప్రకారంగానే మనం తయారవుతున్నాము. మన భావాలు వస్తున్నాయి, ఆ భావాల్లాగానే మనం ఎదుటిబాటుతో వ్యవహరిస్తున్నాం. అందుకని ఇక్కడ అభివృద్ధి చెందినటువంటి యోగి మానవుల యొక్క సర్వ గుణాలను సమానంగా చూస్తాడన్నాడు. వాడి తప్పేం లేదు, వాడు గుణంలో ఉన్నాడు కాబట్టి అలా ప్రవర్తిస్తున్నాడు. గుణ దోషం, వాడి కర్మ దోషం అందుకని చెప్పి జ్ఞానం కలిగినప్పుడు ఇలా చూస్తాడని. ఇలా చూసినటువంటి వాడు యోగిగా పరిగణించబడుతున్నాడు అని. యోగి ఏంటంటే సాధారణంగా యోగ ధారణ చేశాము, రూపం తీసుకున్నాము, యోగిలాగా మండలం పట్టుకున్నాము, ఇది కాదు యోగి. సమలోష్టాస్మ కాంచన సుహృన్మిత్రాలు దాచిన అన్నిటిని సమాన భావంతో చూసినప్పుడు ఇదంతా కూడా భగవాన్ యొక్క ఈ ప్రకృతి ఏమిటి, సృష్టి ఏమిటి, ప్రకృతి కూడా ఆయనకు సృష్టించింది. దాంట్లో మనం అంతా చేస్తున్నాం, పని చేస్తున్నాము, మన కర్మానుసారం గుణానుసారంగా వచ్చాం కాబట్టి ఇది ఇలా ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళు నా శత్రువు, వీడు నా మిత్రువు, వీడి నా బంధువు, ఇలా ఆలోచన చేసి చేస్తున్నారంటే ఇంకా సరైనటువంటి మార్గంలో లేదు, హృదయంలో భక్తి ఇంకా రాలేదు, అంకురించలేదు అని అర్థం. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ. ఇక్కడ ఈ విధంగా పైన 2 శ్లోకాలు చెప్పుకున్నాం. ఈ కింద కృష్ణ భగవానుడు ధ్యానంలో దాని లక్షణాలు మరి వాటి సూత్రాలు కూడా చెప్తున్నారు అనమాట. జ్ఞానం చేత అభివృద్ధి చెందిన అంటే జ్ఞానం చేత అభివృద్ధి చెంది దివ్య జ్ఞానాన్ని పొందాలని కోరికతో ఉన్నటువంటి యోగి జ్ఞానం తీసుకున్నాడు. అది సరిపోలే, దివ్య జ్ఞానం రావాలి లోపల నుంచి. మన లోపల నుంచి వచ్చేటటువంటి జ్ఞానం తీసుకున్న తర్వాత విజ్ఞానం చూద్దామని ఈ లోపల నుంచి వచ్చేటటువంటి దానికోసం ఏం చేస్తాడు? ఏకాకి, ఏకాకి యొక్క చిత్తాత్మ అంటున్నారు.
ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా నివసిస్తూ మనసుని భగవద్ధ్యానంలో లీనం చేసి భౌతిక పదార్థాలకి దూరంగా ఉంటూ అలాగే భౌతిక వ్యవహారాలను కూడా చిక్కుకోకుండా మరి భౌతిక ఇంద్రియ భోగాలు వెనకపడకుండా నిస్సంగత్వం కలిగి శరీర అవసరాలు వెనకూడ పడడం అలాంటి యోగి ఉన్నతం చెందుతున్నటువంటి యోగి ఇలా లక్షణాలు ఉంటాయి వారు ఇలా ఉంటారు. సంగత్వం భౌతిక సంగత్వం ఇష్టం లేదు, నలుగురు నొప్పు చూడడం ఇష్టం లేదు, నలుగురు మాటలు వినడం ఇష్టం లేదు, ఎప్పుడు ఏకాంతంగా ఉండాలని భగవద్ధ్యానంలో ఉండాలని ఇలాంటి ఇంద్రియ విషయాల జోలికి వెళ్ళకుండా వాటిని అన్నింటినీ కూడా కంట్రోల్ చేసి ఇలా ఉంటారు. ఇలా యోగి అయినటువంటి వాడు. అలా భక్తుడైనటువంటి వాడు కూడా చిన్న చిన్న ఇది సొంతగా అనుభవాలు కలిగేటటువంటివి అన్నమాట. మనకు కూడా మన భక్తి మార్గంలో కొంచెం అభివృద్ధి చెందుతున్నాము. రోజు భగవత్ ఆలయానికి వెళ్ళాలి. సాయంత్రం 6 గంటలకు 6:30, 5 గంటలకి, మధ్యాహ్నం 11 గంటలకి టైం ఫిక్స్. ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయి ఏదేమైనా సరే వరద వాన ఏం వచ్చినా కూడా టైం ప్రకారం అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. 6కి వెళ్ళాలి అని చెప్పి ఇలా ఈ టైంలో ఎవరన్నా వచ్చారు మన కోసం మాట్లాడుతున్నారు లోపలంతా ఈగుతా ఉంటుంది మనసు పడదు. ఈ టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, వీళ్ళని పొమ్మని చెప్పలేక వాళ్ళకి సరిగ్గా మాట్లాడలేక అయ్యో మన టైం అయిపోతుంది అని అదే బాగా మనకి రోజు వచ్చే వాళ్ళకి తెలిసిన వాళ్ళైతే అబ్బా టైం అయింది కొంచెం వాళ్ళకి టైం అవుతుంది సరే సరే మీ వాళ్ళకి వెళ్తాను. అదే ఒక్కొక్కసారి కొత్తగా వచ్చిన వాళ్ళైతే చెప్పలేదు. ఆ రోజు అట్లా మనసు కష్టంతో అక్కడ ఉండడం లేదా ఏదో మాట్లాడుతూ జరుగుతాం. అంటే మన మనసు ఎప్పుడైతే భగవానుడు ఏమవుతుంది దగ్గరికి వెళ్తా ఉన్నాము సాధన చేస్తా ఉంటే మనది కూడా అబ్బాయి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఈ 4 కాస్త 2 జన్మన్నా అయిపోయి లేకపోతే ఈ టైంలో కాస్త రెస్ట్ తీసుకునే వాళ్ళం, కాస్త పుస్తకం తీసుకునే వాళ్ళం. ఇలా ఎప్పుడైతే మనసుకి ఆలోచన పెరుగుతో ఇది నిస్సంగత్వంలో దారి తీస్తున్నామండి. అలా కాకుండా ఎప్పుడు అయిపోయింది అయిపోతే చెప్పుకుంటారు జడ్డని ఆ మనుషుల్ని పెట్టుకొని కూర్చొని మాట్లాడుతూ ఉంటే మనం ఎప్పుడు కూడా ఇంకా ఉన్నత మార్గంలోకి రాలేదు. మన మనసు ఇంకా మనల్ని కిందగా తీసుకెళ్తుంది అని చెప్పి మన మనసు మన కంట్రోల్లో లేదు, ఉండలేకపోతుంది అని చెప్పి అలా కాకుండా ఇలాంటి ఆలోచనలు వస్తే మనకి మనం మెల్లిగా సాధనలో ముందుకు వెళ్తున్నాం అని చెప్పి ఇలా ఉత్తమమైనటువంటి యోగి ఏమనుకుంటాడంటే అది యొక్క జీవనం ఏంటంటే ఈ బ్రతుకోవటం అంటే మనకి శ్వాసల మీద ఆధారపడింది. శ్వాస తీసుకోవడం వాళ్ళు శ్వాస తీసుకోవడం అనుకోకుండా మనం చివరి దశలో కూడా ఇంకొక శ్వాస తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ప్రయత్నం చేసింది అంటున్నారు. మనసు శ్వాస తీసుకోవటానికి లాస్ట్ ప్రాణం పోయే స్థితిలో కూడా దీర్ఘ శ్వాస తీసుకుంటుంది అనమాట. 2 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాల తర్వాత కూడా ఎక్కడి నుంచో తెచ్చుకొని ఇలా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే చుట్టుపక్కల బంధువులు ఎంత కూడా కూర్చున్నారు, ఎప్పుడు పోయిందో శ్వాస పోయిందో మీతో ఏం చేస్తున్నారు చూస్తున్నారు, మాట లేదు, స్పర్శ లేదు, పలవటం లేదు, ఉలకటం లేదు, ఈ లోపలికి వెళ్ళటం లేదు. కానీ ఇంకొక శ్వాస తీసుకుంటే బాగుండిద్ది అనిపించిందంటే అప్పుడు ఈ శరీరానికి లోపల ఉన్నటువంటి శ్వాస తీసుకోవటానికి ఆత్మ ఈ శరీరంతో సంబంధం లేని పోలేక ఇది ఇలా చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ యోగులైనటువంటి వారు ఏమంటున్నారు, వారికి శ్వాసతోటి కాదు పని పరమాత్మ నుండి సంతృప్తి పొందడంతోనే ఉంటుంది అంటున్నారు. అజ్ఞానికి జ్ఞానికి ఏమిటంటే కదా అజ్ఞాని ఒక శ్వాస తీసుకుంటే బాగుంటుంది, కొట్టుమిట్టాడుతా కూడా ప్రాణాన్ని వదలలేకుండా ఉంటాడు. ఎంత వదలలేకుండా కొట్టుమిట్టాడుతా కూడా మన శ్వాసల ప్రకారం మనకి జీవనము అని చెప్తున్నారు. మన ఆయుధ ఎలా పూర్తవుతుందంటే సంవత్సరాలు 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఈ లెక్క ప్రకారం శ్వాసలు లెక్క ప్రకారం అంటున్నారు. అందుకని శ్వాసలు కాదు, వారు పరమాత్మను ఎప్పుడు కూడా సంతృష్టి చెందటం అని వారు చెందుతారు. అది వారి జీవనం అని యోగి భక్తుడైనటువంటి వారికి జీవనం అలా. శుచౌదేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం జైలాజిన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ యోగమాత్మ విశుద్ధయే. అంటే ఇక్కడ యోగాభ్యాసానికి యోగులు ఆచరించే విధానాన్ని వివరిస్తున్నారన్నమాట భగవానుడు. యోగి దివ్య పురుషుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడితో సంబంధం కలిగి ఉండటానికి యోగాభ్యాసం చేస్తాడు. ఎందుకంటే ఆ దివ్య పురుషుడే సకల యోగులకి కూడా సకల యోగ శక్తులకి మూలం ఉంటుంది.
అన్ని యోగాలు ఏదైనా ఇందాక చెప్పుకున్నాం మనం, చిన్న పర్వతం ఉండొచ్చు, పెద్దది ఉండొచ్చు, అన్నిటిని కూడా పర్వతాలు, పర్వత శ్రేణులు. అలాగే ఎన్ని యోగాలన్నీ కూడా ఆయన యొక్క సకల శక్తి ఇవన్నీ కూడా, కానీ మార్గాలు అలాగా అలాగే జ్ఞాన మార్గం, యోగ మార్గం ఇవన్నీ కూడా మిగతా మార్గాలన్నీ కొంచెం కష్టమైనటువంటివి, త్వరగా అన్ని చేరుకోలేనటువంటివి, ఆత్మానుభూతిని చెందలేనటువంటి కష్టంతో చేసేట అవి చేసినా కూడా మళ్ళీ భక్తి మార్గంలోకి మనం రావాల్సిందే. అందుకని ఇలా కష్టమైనటువంటి భక్తి మార్గం. ఈ మార్గాలు ఆచరించాలంటే భక్తిని చెప్పారు, ఎక్కడైనా ఎలా అయినా శుచి శుభ్రత ఫలానా ప్రదేశం అని ఏమి చెప్పారు. ఆఖరికి నిద్రపోయే రాత్రి 12 అయింది, నిద్ర పట్టడం లేదు, లేచి కూర్చున్నాం, అప్పుడు కూడా భగవన్ నామం చెప్పారు, ఏం అభ్యంతరం లేదు. కానీ యోగం చేయాలంటే ఇక్కడ శుచో దేశే ప్రతిష్టాప్య స్థిరమాసన నువ్వు ఏ ఆసనం మీద కూర్చున్నావా అని కూడా లేదు. ఇక్కడ భక్తి జపం చేయడానికి, భగవన్నామాన్ని స్మరించడానికి. ఇక్కడ యోగం ధ్యానం చేయాలంటే శుచోదేశం అంటే గంగా మంచి ప్రదేశం ఉండాలి, పవిత్ర ప్రదేశాలు, గంగా యమున వంటి ప్రదేశాలు, యోగాన్ని అభ్యసించడానికి ఇలాంటి ప్రదేశాలు ఉండాలని, తర్వాత స్థిరమైనటువంటి ఆసనం కూడా ఉండాలి. అంటే మనం కూర్చున్నప్పుడు కదలకుండా అటు ఇటు పడతామేమో భయం లేకుండా సమతల ప్రదేశంలో ఉండాలి. తాను మాత్రమే ఉపయోగించేటటువంటి ఆసనమై ఉండాలి. అది కింద ఉండకూడదు భూమికి, మరి హైట్ లో కూడా ఉండకూడదు. హైట్ లో ఉంటే పడతామేమోనని భయం, కింద ఉంటే వర్షం వచ్చినప్పుడు నీరు రావచ్చు, పాములు తేళ్లు ఏదైనా రావచ్చు. అందుకని కొంచెం హైట్ లేకుండా, మరి కిందకి లేకుండా, మధ్య స్థలంలో ఏ భయం లేకుండా ఉండేటటువంటి ఆసనం తయారు చేసుకోవాలి. దర్భలతో చేసినటువంటిది ఆ ఆసనం పైన మెత్తటి వస్త్రాన్ని పరవాలి. ముందు పులి చర్మాన్ని కానీ జింక చర్మాన్ని కానీ పరిచి, ఆ తర్వాత తెల్లటి మెత్తటి వస్త్రాన్ని పరవాలి. అంటే సుఖమాసనం అంటున్నాను. సుఖమాసనం స్థిరం ఆసనం మీద ముందు కూర్చున్నప్పుడు మీకు సుఖంగా మనసు వేపి ధ్యానం చేయడానికి వీలుగా ఉంటారు. అది సరే ఏదైతే మనసు కూర్చున్నటువంటి ఆసనం మనసు కూడా ధ్యానం ఇస్తుంది, చేయలేదు అని చెప్పి ఇలా అన్ని నియమాలు చెప్తున్నారు. మనసును మొదటించి కంట్రోల్లో ఉంచాలి. మనసు కంట్రోల్లో లేదంటే ఆసనం మీద కూర్చున్నా కూడా అటు ఇటు వెళ్తుందంటే ఏం చేస్తాం. కానీ భక్తి మార్గం అయితే నువ్వు మంచం మీద కూర్చో, చైర్లో కూర్చో, కింద కూర్చో, ఎక్కడైనా కూర్చో, చేసేవా బ్రష్ చేయలేదనుకోలేదు, అర్ధరాత్రి 12, 2 తెల్లవారుజామున ఎప్పుడైనా సరే, ఏ విధంగా సరే భగవన్ నామాన్ని చెయ్యి. నువ్వు ప్రతి సమయం హృదయం లోపల భగవాన్ని తెప్పించడానికి చేయటానికి ఏ అభ్యంతరం లేదని చెప్తున్నారు అనమాట. ఈ యోగా చేయాలంటే ఇన్ని చెయ్యాలి. అందుకని వీటన్నిటినీ కూడా ఈ మనసును నిగ్రహించాలి ఫస్ట్. ఇది సాధ్యమైనటువంటిది కాదంటున్నారు. ఈ మనసులో అనేకమైనటువంటి కోరికలు జీవిస్తా ఉంటాయి. వీటన్నిటిని ఆ ఆసనం మీద కూర్చున్నప్పుడు నిగ్రహించి అభ్యాసం చేస్తే కానీ మనం ఆ పరమాత్మని దర్శించడానికి హేతు అవుతుంది జ్ఞానం. అలా మనసుని నిగ్రహించి కంట్రోల్లో లేకుండా, సరైనటువంటి ఆసనం లేకుండా, మంచి ప్రదేశం లేకుండా, మనం మనసు చిత్తం అక్కడ స్థిరంగా లేకుండా ఉంటే ఎక్కడైనా ధ్యానం చేసినా కూడా అది సరైన చేయలేము అని. అందుకని అన్నింటికంటే తేలికైనటువంటి మార్గం భక్తి మార్గం. ఇలా ఇంకా చెప్తున్నారు, సమం కాయశిలో గ్రీవం ధారణ చలం స్థిరం. అంటే యోగ సాధనలో ఉన్నప్పుడు సమం కాయశిలో గ్రీవం అంటే కాయం అంటే శరీరం, శిరోగ్రీవం శిరస్సుని తిన్నగా నిలపాలి అని చెప్పి అటు ఇటు చూడకుండా ఉండాలి. మన యొక్క చూపుని నాసికాగ్రం పైన నిలపాలి. ఎక్కువ కళ్ళు తెరిచి చూస్తే భౌతిక ఇంద్రియాల భౌతిక ఆకర్షణలో కళ్ళల్లో పడితే అదే పూర్తిగా కళ్ళు మూసుకుంటే నిద్ర కూడా రావచ్చు అని చెప్పి అర్ధనిమీలితంగా నాసికాగ్రాన్ని చూస్తా మనం ధ్యానం చేయాలి. పద్మాసనంలో కూర్చొని ఆ చతుర్బాహువులతో ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని ధ్యానిస్తే అతనికి విజయం సాధ్యమని. ఈ చెప్పినటువంటి ఆచరించడానికి సాధ్యపడుతున్నా మనసు ఒక క్షణం కూడా కంట్రోల్లో ఉండటం లేదు. ఎటు పడితే అటు పరిగెడుతోంది. అదే నామం చేస్తుంటే పరిగెట్టినా కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ తీసుకొని ఒక్కసారన్నా కనీసం 16 మాలలో ఒక్క నామం అన్నా సరిగా పలకగలుగుతాం గ్యారెంటీగా. ఆ 16 మాలలో 25,000 అంటున్నారు. అలా 25,000 నామాలు కనీసం ఒక నామం పలికినా కూడా చాలు మనకు. అంటే మనసు అంత తీవ్రమైనటువంటిది దాన్ని నిలపలేకపోతుంది. అందుకని ఈ మార్గాలన్నింటిలో కూడా మనసు నిలపలేము, ఇంద్రియాలు
చాలా చంచలమైనటువంటి కష్టమైన మార్గం కనుక భక్తి మార్గం దేనికైనా శక్తివంతమైనది. ఎందుకంటే మనసు పూర్తిగా నిగ్రహించలేకపోయినా కూడా మనం నిరంతర సాధన చేస్తూ భగవన్నామాన్ని చేస్తా ఉంటే ఇది పరిపూర్ణ స్థాయికి ఒక రోజు చేరగలుగుతుంది. అదే జ్ఞానయోగి యోగ మార్గంలో విఫలమైతే మొదటి నుంచి చేయాల్సి వస్తుంది. భక్తి మార్గంలో విఫలమైతే ఎక్కడి నుంచి చేసావు అక్కడి నుంచి వస్తాం. అది ఈ మార్గంలో విఫలమైతే మళ్ళీ మొదటి నుంచి తీసుకోవాలి. ఈ యొక్క మార్గాలంతా కఠినమైనటువంటివి. యదా దీపో నివాతస్థో నేంద్రకేశోపమాస్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. అంటే ఇక్కడ గాలి లేని చోట దీపం పెడితే ఎలా చేయించకుండా అది తిన్నగా ఎదుగుతా ఉంటుందో అలాగే నియంత్రించబడిన సాధకుని మనసు దేవదేవుడిపై సర్వదా నిశ్చలంగా ఉంటుంది. గాలి లేని చోట ఎలా దీపం పెడితే నిశ్చలంగా ఎదుగుతా ఉందో అటు ఇటు నడపలేకుండా అట్లాగే మనసు నియంత్రించినప్పుడు సాధకుని మనసు ఆ భగవాను పైన లగ్నమై ఉంటుంది. దీనికి ఉదాహరణ చెప్తున్నారు. ఎలా అంటే ఒక చీమను చెప్తున్నారు. చీమ ఆ చీమ బెల్లం పైన పట్టుకుంటారు. మనం వచ్చే చీమను దులిపాలని తీసుకున్నాం, దాన్ని గట్టిగా తీసినా కూడా అది రాదు. అంత గట్టిగా పట్టుకుంటుంది అన్నమాట. దాన్ని తలతోటి దానికి ఉంటాయి చిన్న సన్నటి ఆ లాగిన కూడా శరీరం తల అక్కడే ఉంటుంది, శరీరం అయినా వచ్చేస్తుంది. అంత గట్టిగా పట్టుకుంటుంది. అదే మనం కొడుతున్నాం చీమ, దాన్ని దులిపినా కూడా ఈ తల ఎక్కడే ఉంటుంది, ముందని పోయింది అంటే అది అంత గట్టి పట్టులో ఉందన్నమాట. అలా ఎలా అయితే అలాగే కూడా ఏ కష్టం వచ్చినా యాగకి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా భక్తిని వదలకుండా ఉండాలి. ఇలా ఉన్నటువంటి వాడు నిజమైనటువంటి యోగి భక్తులు అని చెప్తున్నారు. అంటే భగవాన్ యొక్క సేవలో నిమగ్నమైనటువంటి వాడు విజయాన్ని సాధిస్తాడు. అతడే నిజమైనటువంటి యథార్థపు నివాసస్తూ ఎత్రో పరమతే చిత్తం యుద్ధం యోగ సేవయ ఎత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని పుష్యతి. మనసుని భౌతిక కార్యాల వైపు వెళ్ళటము, బుద్ధి ఇటు అటు పోయినా కూడా ఒక నిమిషంలో మళ్ళీ దాన్ని మనసుని భౌతిక కార్యాల వైపు వెళ్తుంది, బుద్ధి మళ్ళీ దాన్ని తీసుకొస్తుంది. కానీ ఒక నిమిషంలో మళ్ళీ మనసు దాని పని చేస్తా ఉంటుంది. అలాంటి మనసుని యోగ సాధన ద్వారా భౌతిక కార్యాల నుండి భక్తి మార్గంలో దీన్ని ఖాళీ లేకుండా ఉంచాలంటున్నారు. మనసు పని దాని పని చేస్తుంది, బుద్ధి పని కూడా దాని పని చేస్తుంది, మనసుని మళ్ళీ తీసుకొస్తుంది. కానీ మనసు మాత్రం పరిగెడతాం. అందుకని దీన్ని ఏం చేయాలి, మనసుని ఎప్పుడు ఖాళీ లేకుండా పెట్టాలంటున్నాను. ఈ భౌతికమైనటువంటి విషయాలు లోపలికి రాకుండా ఉండటానికి వీటికి భక్తి మార్గంలో కార్యాలను దీన్ని నిమగ్నం చేయాలి. ఎలా? ప్రతిరోజు ఆలయానికి చేయటం, మందిర సేవ చేయటం, పూలమాలను కట్టించటం, ఆ తులసిని కోసి భగవానికి సమర్పించాలనుకోవటం, రేపు ఆదివారం ద్వాదశి రోజు తులసి కోయబోతుంది. ఇది కూడా భక్తులు ముందరే ఆలోచిస్తూ ఉంటాడు. అబ్బో రేపు ఆదివారం వస్తుంది, ఎల్లుండి ముందే కోసి పెట్టుకోవాలి. రేపు శనివారం ఒక్కొక్కసారి ఈ ఏకాదశి రావచ్చు, ద్వాదశి రోజు కోయకూడదు, ఆదివారం తులసి కోయకూడదు. అంటే ఇవన్నీ కూడా భక్తుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇలాంటివి చేసి మనసుని పూర్తి బిజీగా పెడతాడు అన్నమాట. ఇలా బిజీగా ఉన్నప్పుడు చిత్తం విశుద్ధం అవుతుంది అంటున్నారు. అప్పుడు ఆత్మస్థితిని నిగ్రహించి ఆత్మ ఎందే తృప్తుడవుతాడు. భగవాను నుండి మనసు సంతోషం తీసుకుంటుంది. అంటే భగవానుడికి సంతోషం పెట్టేటట్టు భక్తుడు చెయ్యాలి. భగవాను నుండి మనకి సంతోషం కావాలని అడుగుతాం కాదు. ఎప్పుడు ఏ భగవాన్ నాకు ఫలానా కావాలి, జాబ్ కావాలి, పెళ్లి కావాలి, ఇల్లు కావాలి, సంతానం కావాలి, నాకు ఫలానా కావాలి, ఏమేం కావాలో తెలియదు, జీవన పర్యంతం కావాలి భగవాన్ అనుకుంటూనే ఉంటాం. ఎప్పుడైనా ఒక్కసారి కూడా అడగలేదు భగవానుడా నీకు ఏం కావాలి. ఎప్పుడైనా అడిగామా భగవానుడికి మనం ఏం చేస్తే సంతోష పెడతామని ఒక్కసారి ఆలోచించామా? అంటే మనకంటే స్వార్థులు ఎవరూ లేదు ఈ సృష్టిలో, ఏ జీవి కూడా లేదనమాట. అంత స్వార్థపరుడు మానవుడు. బుద్ధిని ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు, తెలివిని ఇచ్చారు, శక్తిని ఇచ్చారు, అన్ని ఇచ్చినా కూడా కనీసం మనకి ఇన్ని ఇచ్చారు భగవానుడు. సృష్టి, భూమి, నీరు, గాలి, అగ్ని, అవయవాలు అన్ని ఇచ్చారు వాడుకోవటానికి. ఎంత సృష్టి చేశారు ఈ సృష్టి అంతా కూడా మానవుడే వినియోగించుకుంటున్నాడు, మిగతా జీవరాశి కాదు. ఎంత ఇచ్చినా కూడా ఒక్కసారి కూడా సుఖాన్ని తీసుకుంటున్నాడు ఏ భగవాన్. ఏం చేయాలి నేను మీకోసం ఆలోచిస్తాను. ఎప్పుడు వెళ్ళినా కూడా
ఒక్క నమస్కారము, ఒక నీరు కుండి పెట్టో, ఒక కొబ్బరికాయ కొట్టో, ఎప్పుడు అడగటం భగవాన్ అవి కావాలి ఇది కావాలి అని చెప్పి. ఇది కాదు నిజమైనటువంటి భక్తులు చేసేది. భగవాను సంతోషం పెట్టే సేవ చేస్తారు నిజమైనటువంటి భక్తులు. అంటే భక్తి కాకుండా చేసేటటువంటి వాడిని నేను భక్తుడు నేను అనుకోని చేస్తున్నాను, కానీ తన సంతోషం కోసం ఆలోచిస్తారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. భక్తి మార్గంలో భగవానుడి సంతోషం కోసం చేసేది నిజమైనటువంటి భక్తి. ఇది భక్తి చేత చేయబడింది. ఇది ప్రేమ భక్తి, ప్రేమ భక్తి సేవ ఈ మూడు కలిసి ఉన్నాయి అన్నమాట. భగవానుడి సేవలో సంతోషం కోసం ఈ భక్తిని బ్రజవాసులు చేశారు, గోపికలు చేశారు, ఎప్పుడు కూడా భగవానుడి సంతోషం కోసం. అందుకని వారి యొక్క పాదభూమిని కూడా భగవానుడి సేవపై తీసుకోవడానికి రెడీగా ఉంటారు. ప్రజ భూమిలో ప్రేమ కంటే, బ్రజవాసుల ప్రేమ కంటే కూడా ఎవరు కూడా ఆయన ప్రేమించినటువంటి వారు. అందుకని వారికంటే నా భార్య లక్ష్మి గారు, నా ఆత్మగా నాటికి నా కుమారుడైనటువంటి బ్రహ్మ కూడా నాకు ఎక్కువ కాదు నా భక్తుల కంటే చెప్తున్నారు. అంటే భగవానుడికి ఎప్పుడు ఆయన కోసం ఆలోచించేటటువంటి పరమ భక్తులు ఉంటారు చూడండి, వారే నిజమైనటువంటి భక్తులు. ప్రశాంత మనసంహీనం యోగినం సుఖముక్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం. భౌతిక విషయాలపై మనసును పరిగెడతానే ఉంటుంది. మనసుని మరల ఇంద్రియాల విషయాలను వెనక్కి మళ్లిస్తూ మనసుని స్వాధీనంలో ఉంచుకుంటే ఈ మనోవికారాలు కృషిస్తే ఈ దాని చేస్తా ఉంది, మళ్ళీ ఎంత తీసుకొస్తా ఉన్నాం. ఇలా తీసుకొస్తూ సాధన చేస్తా ఉంటే ఈ మనసులో పుట్టేటటువంటి వికారాలన్నీ కూడా నశించిపోతాయి. ఎలా అంటే దీనికి మనం ఇంజనీర్ చదవాలన్నా, డాక్టర్ చదవాలన్నా, లాయర్ చదవాలన్నా కూడా ముందు ఒక 5 సంవత్సరాలు చదవాలి. ఈ 5 సంవత్సరాలు చదవటం ఇక్కడ నీవు డాక్టర్, లాయర్, ఇంజనీర్ ఎలా అంటున్నా, చదవగానే అయ్యారా మీకు అవరు. ఎలా అవుతారు, ఎప్పుడు అవుతారు? ఒక సర్టిఫికెట్ రావాలి. మీరు పాస్ అయ్యి మీకు డిగ్రీ పూర్తయింది, మీరు లాయర్ అని ఒక సర్టిఫికెట్ రావాలి, ఇంజనీర్ అని, డాక్టర్ అని. అప్పుడు మీరు ఇది అయినట్టు కానీ 5 సంవత్సరాలు నేను చదివేశాను నేను డాక్టర్ అంటే సరిపో. అలాగే ఇక్కడ ప్రశాంత మనసు ఏంటంటే ఎప్పుడైతే మనసు వశంలో ఉందో అప్పుడే నీకు ప్రశాంత మనసు అని చెప్తున్నాను. అప్పుడే నువ్వు నిజమైనటువంటి సుఖాన్ని పొందుతావు. మనసు వశంలో లేదు అయితే మనము ప్రశాంతంగా ఉన్నట్టు అర్థం కాదు. ప్రతి సమయం మనం అనుకుంటున్నాం, అబ్బా మాకు మళ్ళీ దొరికే చక్కగా నాకు నచ్చింది తిన్నాము, లేకపోతే మాకు నచ్చినటువంటి నా కళ్ళ నెరవేరింది, నాకు జాబ్ వచ్చింది, మంచి ఇల్లు నిర్మాణం చేసుకున్నాం, లేకపోతే నాకు అందమైన భార్య వచ్చింది, నా కుమారుడు కలిగాడు, నేను ఇది ప్రశాంతత. ఈ దుఃఖాలకి హేతు, ఒక్కొక్క దుఃఖానికి ఏది కారణం. ఎప్పుడు మనసు నిజమైనటువంటి ప్రశాంతతతో ఉంటుంది అంటే ఈ యొక్క మనసును కంట్రోల్ చేసుకున్నప్పుడు, మన మనసు వశంలో ఉంచుకున్నప్పుడు నిజమైనటువంటి లోపల నుంచి వచ్చేటటువంటి హృదయం అప్పుడు మనసు ప్రశాంతత ఉంటుంది. ప్రశాంత మనసు యోగినం సుఖముక్తం అంటున్నారు. ఆ యొక్క యుక్తదాన్ని ఇప్పుడు దాకా చెప్పుకొచ్చాం కదా, యోగారూఢస్తుడని, అనన్య భక్తుడని. ఇలాంటి వారు నిజమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తారు. ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతం అకల్మషం. ఆ లోపల బ్రహ్మని పరమాత్మని దర్శిస్తా నిజమైనటువంటి శాంతిని అనుభవిస్తారు అని చెప్పి మనం అనుభవించేటువంటి శాంతిని నిజమైనటువంటి శాంతులు కాదు, సుఖాలు కాదు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనం. సర్వభూతాల్లో భగవాను చూడటం. దీని ముందు చెప్పుకున్నాం, ఎవరు చూస్తారు ఇలా? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాతేచ పండిత సమదర్శన. అంటే వారి కర్మల వల్ల ఈ శరీరాలు తీసుకున్నాను, ఈ శరీరాలు శాశ్వతం కాదు, వారి గుణాలు కర్మల వల్ల ఈ శరీరం తీసుకున్నారని చెప్పి పండితుడైనటువంటి వాడు అన్నింటినీ కూడా సమానంగా చూస్తాడు అని చెప్పి, అలా సర్వభూతాలను కూడా భగవాన్ చూసేటటువంటి వారు. ఈ యొక్క పూర్వజన్మ కర్మానుసారమే ఈ శరీరాలు వచ్చినాయి అని చెప్పి, ఏ శరీరం ఉన్నా కూడా దాంట్లో ఆత్మని పరమాత్మని చూస్తాడు. ఎవరు ఈయన చూసేది? సర్వజీవులు ఎందు నన్ను, నాలో సర్వజీవుల్ని చూస్తాడు, అర్థం ఇలా చూస్తాడు. సర్వభూతాల్లో భగవాన్ని చూడటం అంటే పరుల బాధలు తన బాధగా అనుకుంటారు, పరుల సుఖం తన సుఖంగా అనుకుంటారు.
నాలో ఏ ఆత్మ పరమాత్మ ఉందో ఎదుటి వారిలో కూడా అదే ఆత్మ పరమాత్మ ఉంది. అది లేదు, వాడికి చైతన్యం లేదు, నడవలేదు, మాట్లాడలేదు, జీవం. ఈ జీవించి ఉన్నామంటే ఈ ఆత్మ పరమాత్మని ఉండటం వల్లే. అందుకని ప్రతి దాంట్లో వారి శరీరాలను చూడకుండా, వారి గుణాలను చూడకుండా ఆత్మ పరమాత్మని చూస్తారు. ఎవరు చూస్తారు? ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి సర్వత్రా నన్నే చూస్తాడు అని చెప్తున్నాడు. సర్వభూతస్థమాత్మ అంటే అన్నిటిలో కూడా సమాన భావంతో ఎప్పుడు చూస్తాడు? ఎప్పుడైతే తను తెలుసుకున్నాడో, ఈ ఆత్మను పరమాత్మను తెలుసుకున్నాడు, అప్పుడు ఏంటప్పుడు అంతా కూడా ఈ సృష్టి అంతా కూడా ఆత్మ పరమాత్మనే చూడగలుగుతాడని ఈ భౌతికమైనటువంటి శరీరాలు రూపాలు అతనికి కనిపించదు. ఇలాంటి స్థితికి వచ్చినప్పుడు అక్కడ ఇంతకు ముందు చెప్పుకున్న శ్లోకంలో సాధన చేయడానికి అవసరం లేదు, మందిరం వెళ్ళడానికి అవసరం లేదు. ఈ స్థితికి వచ్చేదాకా వెళ్ళాలి ఏదైనా సరే. ఆ స్థితికి వచ్చినప్పుడు తను ఎక్కడ ఉండాలి? యోగానందుడే. నిత్యం సర్వగత స్థానం అచలోయం సనాతన భగవాన్ని అన్నింటిలో ఉన్నాడు అనుకుంటున్నాడు. సర్వగత స్థానం అచలోయం సనాతన అంటే చిన్న దాంట్లో చిన్నదాన్ని, పెద్ద దాంట్లో పెద్దది, ఇందులో ఉన్నాడు, అందులో లేదనేటటువంటి సందేహమే లేదు. అంతటా కూడా పరమాత్మను చూస్తారన్నమాట. దీనికి ఇంకా చెప్తున్నారు ప్రహ్లాద్ మహారాజు. సర్వత్రా భగవాను చూశారు. ఎవరు చూశారు అన్నింటిలో? ప్రహ్లాద్ మహారాజు చూశారు. స్తంభంలో తండ్రి వచ్చి స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడని చెప్తున్నావు. ఆయన అక్కడ కనిపిస్తున్నారు ప్రహ్లాదుడికి, చూస్తున్నారు. ఉన్నారా అంటే లేదు అయితే ఎలా చెప్తారు? ఆయన సర్వత్రా చూడలేదు అంటే చూస్తున్నారు కాబట్టి స్తంభంలో ఉన్నారా అంటే ఉన్నారని చెప్పాడు అనమాట. అంటే ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు? అందుకని ఇద్దులేడని ఎంత ఎత్తుకు చూసినా అందరిదే కలిగించే శక్తి స్వరూపుడు అని చెప్పి ఆయన చెప్తుంటే, అంటే ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం సర్వత్రంగా ఆయన చూడగలుగుతున్నారని. ఆయన అండాంతరస్తు పరమాణు చేయాంతరస్తు, ప్రతి దాంట్లో కూడా ఉండాలి ఆయన భగవంతుడు. ఈ సృష్టిలో ఆయన ఏ రూపాన్ని తీసుకొని వచ్చినా కూడా ఈ సృష్టిలో లేని రూపాన్ని తీసుకొని వచ్చారంటున్నారు భగవానుడు. అంటే స్తంభంలో ఉన్నారా అంటే ఉన్నారని చెప్పగానే భగవానుడు భక్తుడి యొక్క మాటను నిలబెట్టడానికి ఆ స్తంభంలో ఆత్మ ఉందా? లేదు. అయినా కూడా దానిలో నుంచి ఈ సృష్టిలో లేని రూపాన్ని తీసుకొని వచ్చారన్నమాట భగవానుడు ప్రహ్లాదు. అంటే భక్తుడి కోసం ఏదైనా చేయడానికి ఒకసారి నిరూపణ చేస్తున్నారు భగవానుడు. అంటే భగవద్భక్తుడైనటువంటి వాడిని అగ్ని గాని, వాయువు గాని, నీరు గాని ఏది కూడా ఏది చేయింపజేయలేదు, ధరింపజేయలేదు, తడపలేదు. ఎటువంటి దేవి దేవత కూడా భక్తుల్ని ఎవరు ఏమీ చేయలేదు. అంటే భగవాను రక్షణలో ఉన్నటువంటి భక్తుల్ని ఏదైనా చేసేటటువంటి శక్తి ఎవరికి లేదు. అదే భగవంతుడు రక్షణలో లేనటువంటి వారు బ్రహ్మగా, శంకరుడికి, ఇలా దేవి దేవతలకు అందరూ కూడా అన్ని వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసి వరాలు పొందినాక వారిని హతమార్చడానికి భగవానుడికి క్షణం పట్టదు. వారిని రక్షించేవారు. భగవానుడు రక్షణలో ఉన్నటువంటి వారిని శిక్షించేటటువంటి వారు, భగవానుడు శిక్షించాలనుకుంటే వారిని ఎవరు రక్షణలో ఉన్నా కూడా వారిని శిక్షించడానికి ఆపేటటువంటి, భగవాను శిక్షణలో నుంచి తప్పించేటటువంటి వారు ఎవరు లేరు అని చెప్పి ఒక్కొక్కసారి భగవానుకి భక్తులైతే సర్వత్రా విజయుడు. అదే భక్తుడు కానటువంటి వాడికి ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ విరోధిగానే పనిచేస్తారనమాట. అందుకని ఈ జ్ఞాని, యోగి, జ్ఞాన మార్గాలన్నీ చెప్పుకున్నాం. ఇవన్నిటికీ ఏం ఉదాహరణ చెప్తున్నారంటే యొక్క కోతి ఉంది. ఆ కోతి పిల్ల పట్టుకుంటుంది. కోతి పట్టుకోదు దాని పిల్లని. అది ఎక్కడికెక్కడికి వెళ్ళాలని ఎటు తీసుకోవాలన్నా ఆ పిల్ల కోతి తల్లిని పట్టుకుంటే ఆ కోతి ఎగురుకుంటూ పోతుంది. ఒక్కొక్క సమయంలో పిల్ల కోతి దగ్గర సరైనంత బలం లేనప్పుడు ఈ కోతి పిల్ల పడిపోవచ్చు. అలాగే ఈ యొక్క జ్ఞాని, యోగి, కర్మ మార్గాలు చెప్పుకున్నాక వీరంతా కూడా దీనికి సంబంధించినటువంటి వారు అన్నమాట. వారు పట్టుకోవాలని అనుకుంటున్నారు భగవాన్. భక్తులైనటువంటి వారు పిల్లతో పోలిస్తున్నారు. ఈ పిల్లి తన పిల్లల్ని పెట్టిన తర్వాత అక్కడక్కడ తీసుకెళ్తున్నప్పుడు మెల్లగా జాగ్రత్తగా తన నోటితో పట్టుకొని తీసుకెళ్తుంది అనమాట. అదే పిల్లి ఎలుకల నోట్లో పట్టుకున్నప్పుడు చంపేస్తుంది ఆ పళ్ళతో. అదే దాని పిల్లల్ని పట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మెత్తగా పట్టుకుని ఆనగా సుఖంగా తీస్తుంది అంటున్నారు. పిల్లకి అంత సుఖంగా తీసుకెళ్లి రక్షణకు పెడుతుంది. అంటే ఇక్కడ ఇది తల్లి రక్షణలో ఉంది. అది పిల్ల
పిల్లల రక్షణ తనే చూసుకుంటుంది. ఇప్పుడు అర్థమైందా మీకు? ఈ జ్ఞానయోగి అయినటువంటి వాడు వారి రక్షణలు వారింది వాడు భగవానుడు పట్టుకోవాలనుకున్నారు. కానీ భక్తుడైనటువంటి వాడు భగవానుడి రక్షణలో ఉంటున్నారు, భగవానుడు చూస్తున్నారు ఈ బాధ్యత అంతా కూడా. ఇంత తేడా ఉంది భక్తుడికి వేరే మార్గాన్ని అవలంబించేటటువంటి వారికి. ఇక్కడ అర్జునుడు అడుగుతున్నారు, ఇన్ని మార్గాలు చెప్పారు కదా, ఇప్పుడు దాకా మనసుని నియంత్రించాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలండి, ఇవన్నీ కూడా సాధ్యమయ్యేటటువంటిదేనా? ఎలా ఏంటి ఇదంతా కూడా అడుగుతున్నప్పుడు అర్జునుడు వాచ యోయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరా. అంటే ఓ మధుసూదన, మనసును నియంత్రించుట పైన చెప్పబడిన యోగ విధానాన్ని ఆచరించడం దాదాపు కూడా ప్రతి మానవుడికి ఈ యుగంలో దుస్సాధ్యమైంది, సాధ్యమైంది కాదని. ఎందుకంటే ఈ సాంకేతిక యుగంలో ప్రతి వారు మనసుని స్వేచ్ఛగా వదిలిపెడుతున్నారు, భౌతిక విషయాలపై మనసును పంపిస్తున్నారు, అది సహజమైపోతుంది, ఆసక్తి చెందుతున్నారు. మనసు యొక్క కదలికల్ని ఎక్కువ సమయం నియంత్రించలేకపోతున్నారు. మనసు వెళ్ళిపోతే పోతుంది, ఏమైనా లేకపోతే వదిలేశారన్నమాట మనసుని. అలాంటి మనసు చంచలమైంది. విశాల ఆకాశంలో గాలిని నియంత్రించడం ఎంత కష్టమో ఈ మనసును నియంత్రించడం కూడా అంతే కష్టమని అర్జునుడు కృష్ణ భగవానుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు దానికి చెప్పిన మార్గాలన్నీ కూడా ఫస్ట్ దానికి ఏంటి? మనసు కంట్రోల్ ఉండాలని. ఇప్పుడు భగవాన్ సమాధానం ఇస్తున్నారు. అసంశయం మహాబాహు మనోధృతి నిగ్రహం చలం అభ్యాసేనకు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ ఇలా చెప్తున్నారన్నమాట. ఇది మనసును కంట్రోల్లో ఉంచాలంటే ఆధ్యాత్మిక గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సందేహాలను తీర్చుకోవాలంటున్నారు. ఆ సందేహాలు మన భౌతికమైనటువంటి మా బయట జాబ్ వచ్చిద్దా, లేకపోతే మాకు ఫలానా అడిగాను ఇట్లాంటివి కాదు. చాలా మంది గురువుల దగ్గరికి వస్తే ఇదే అడుగుతుంటారు. అమ్మ గురువు గారికి చెప్తారా, మా అబ్బాయి కాస్త పెళ్ళైంది కానీ సంతానం కాలేదు, లేకపోతే మా అబ్బాయికి పెళ్లి కాలేదు, లేకపోతే మాకు ఫలానా ఈ మీరు ఇది కాదమ్మా అడగాల్సింది, మా ఆత్మకి ఎప్పుడు మాకు మోక్షం కలిగింది, మాకు ఎప్పుడు భక్తి మార్గంలోకి వస్తాం, అసలు మేమేంటి, ఎక్కడి నుంచి వచ్చాం, అక్కడికి వెళ్తాం, నీ తెలుసుకోవాలంటే అసలు అర్థమే కాదు, మరి అవి ఏంటో కూడా తెలియదు. ఇక్కడ గురుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మన గురుగారు మనకి ఏదైనా చెప్పారు, దాంట్లో నుంచి క్వశ్చన్ రావాలి అంటున్నారు. అది ఆధ్యాత్మికమైనటువంటి క్వశ్చన్. అలా సందేహాలను గురువు గారి దగ్గర నివృత్తి చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ అర్జునుడు అడుగుతున్నారు. భగవాన్ మీరంతా ఇన్న తర్వాత జ్ఞానయోగంలో అడుగుతున్నప్పుడు భగవాన్ చెప్తున్నారు కౌంటేయ అంటున్నారు. అంటే అర్జునుడు కృష్ణ భగవానుడికి బంధువు, స్నేహితుడు, తర్వాత భక్తుడు కూడా ఈ విషయాన్ని గుర్తు తెస్తున్నారు అనమాట. ఓ బలమైన బాహువులు కలిగిన కుంతి పుత్ర అని సంబోధిస్తున్నారు. అంటే నిలకడలేని మనసును నిగ్రహించడం దుస్సాధ్యమే, అయినా కూడా దాన్ని నిరంతర అభ్యాసం ద్వారా నియంత్రించవచ్చు అని చెప్తున్నారు. నిరంతరం అభ్యాసం చేస్తే ఈ చంచలమైనటువంటి మనసుని నియంత్రించడం తేలికైంది. ఎలా అంటే ఒక దీర్ఘకాలికమైనటువంటి రోగగ్రస్తుడు ఉన్నాడు, ఒక రోగం ఉంది. ఆ రోగానికి అర్హుడైనటువంటి వైద్యుడు దగ్గరికి వెళ్ళి యథావిధిగా ప్రతిరోజు ఆ యొక్క మందులు వాడితే కొంతకాలం తర్వాత ఆ రోగం నయమైంది రోగికి. అలాగే ఇక్కడ అర్హుడైనటువంటి ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళి వారి ప్రకారంగా మనం నడుస్తూ ఉన్నట్లయితే వారి మార్గదర్శకత్వంలో నిరంతరం సాధన అభ్యాసం చేస్తా ఉంటే ఈ యొక్క అత్యంత చంచలమైనటువంటి నిలపలేనటువంటి దుస్సాధ్యమైనటువంటి మనసు కూడా నియంత్రించబడింది అభ్యాసం చేత. సాధ్యం కానటువంటిది ఏదైనా సాధ్యం అవ్వాలి అంటే దానికి సాధనతోటి దాన్ని మనం సాధించవచ్చు అని చెప్తున్నారు అనమాట. దీనికి ఇంకా సాధన చేస్తాం, మనసును నియంత్రించాలి. ఇక్కడ త్యాగ బుద్ధి కూడా ఉండాలని చెప్తున్నారు. ఏం త్యాగం చేయాలి? భౌతికమైనటువంటి త్యజించాలి, భౌతిక సాంగత్యం ఫస్ట్ త్యజించాలి. ఇలా త్యాగ బుద్ధి లేదు, లోపల నుంచి క్రోధాన్ని త్యజించాలి, కామాన్ని త్యజించాలి, భౌతిక సాంగత్యం త్యజించాలి. ఇలా ఏది త్యాగ బుద్ధి లేకుండా అది మన దగ్గరే ఉంచుకొని చేస్తే ఇది ఎలా ఉండిద్ది అంటే చెప్తున్నారు, ఏ విధమైనటువంటి అభ్యాసం చేసినా కూడా అది సరికాదు త్యాగం లేకుండా.
ఒక అందమైనటువంటి స్త్రీ నిర్వస్త్రై, ఆ పైన ఏం చేస్తుంది, వస్త్రాల అలంకరణ లేకుండా రత్నాలంకరణలతో అలంకరణ చేస్తుంది. అది చూస్తానికి ఎలా ఉంటుంది, వస్త్రాలంకరణలు లేకుండా శరీరంపై సుందరమైనటువంటి ఒక స్త్రీ రత్నాలంకరణలతో అలంకరిస్తే రత్నాలతో చూడటానికి ఎలా ఉంటుందో, త్యాగం లేకుండా నువ్వు ఎంత అభ్యాసం చేసినా కూడా అలా ఉంటావు అని చెప్పి. అందుకని ఫస్ట్ మరలా యోగ మార్గం సాధన చేస్తా ఉంటే కూడా గురువు గారి యొక్క మార్గదర్శకం ఉంది. ఫస్ట్ నువ్వు కొన్నిటి త్యాగం చెయ్యాలి, లేదు అయితే ఇలా ఉంటాము అని చెప్పి ఆ త్యాగం పనికి రాలేదు. అర్జున ఉవాచ అయతి అయతి శ్రద్ధయోపేతో యోగాచీత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కామగతిం కృష్ణ గచ్చతి. ఓ కృష్ణ, మొదట ఆధ్యాత్మిక మార్గాన్ని సంపూర్ణ శ్రద్ధతో ఎంచుకున్నాడు, ప్రారంభించారు. ఆ తర్వాత నిస్సంగత్వం పొందలేక కొంత మార్గం వచ్చి దాన్ని ఆచరించలేక మనసు చంచలమైపోయి ఆ మనసు నియంత్రించుకోలేక ఇంద్రియ భోగాలపై ఆసక్తులయ్యి, అంటే తొలి దశలో ఉండగానే పడిపోయింది. ఇలాంటి వారి ఫలితం ఏమిటి, ఆధ్యాత్మిక పూర్తి ఫలితాలు కోల్పోతారా, అసలు ఏమవుతాడు అని చెప్పి ప్రశ్నించారు ఇక్కడ అర్జునుడు. అంటే భౌతిక సాంగత్యం స్వభావం వలన ఆకాశంలో పెద్ద పెద్ద మేఘాలు చిన్న మేఘాలు కూడా ఉంటాయి. బాగా గాలి వచ్చినప్పుడు ఏం చేస్తారు, పెద్ద మేఘం కూడా చిన్న చిన్న మేఘాలు ఉండిపోయింది. ఇంకొంచెం చిన్న మేఘం అయినప్పుడు పెద్ద గాలి వస్తే చల్లా చెదిరిపోయి మేఘం విలీనం అయిపోతుంది. అలా ఎలా అయిపోతాడు ఈ తొలి దశలో పడిపోయినటువంటి యోగి అని చెప్పి ఇక్కడ అర్జునుడు ప్రశ్నించిన దానికి భగవానుడు చెప్తున్నారనమాట. శ్రీ భగవాను ఉవాచ పార్థ నైవేదనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. అంటే ఓ పార్థ, ఆధ్యాత్మిక మార్గంలో తప్పు చేసినటువంటి యోగి ఈ జీవితంలో గాని తర్వాత జీవితంలో గాని వినాశనం పొందడు, దుర్గతి పాలు అవ్వడు అని చెప్పి. ఓ నా ప్రియసుడా, శుభకార్యాల్లో వర్తించేటటువంటి వాడికి ఇప్పుడు కూడా దుర్గతి లేదు. దీనికి ముందే మనకి 2వ అధ్యాయంలో భగవాన్ ఫస్ట్ లోనే చెప్పారనమాట. నేహాభిక్రమణ సంస్థ ప్రత్యవాయువున విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్తని. ఏ కొద్దిపాటిదైనా సరే నా సేవ చేసినట్లయితే నువ్వు అక్కడి నుంచి నేను నిన్ను తీసుకొస్తా, పడిపోతే భయం లేదు, స్వల్పం సేవ కూడా నీకు ఉద్ధరించింది అని చెప్పి. కొంతకాలం చేసి పడిపోతే, అంటే పడిపోయినటువంటి కొంచెం తొలి దశలోనే పడిపోయినటువంటి వాడు ఏం గతి అని అడిగినందుకు ఇక్కడ భగవాన్ సమాధానం చెప్తున్నారు. ఉపదేవతల్ని భగవానుడికి పూజ చేసి కొంచెం చేసి స్వల్పంగా చేసి పడిపోయాడు. ఇతను ఎక్కడికి వెళ్తాడు అంటే ఉదేవి దేవతల ఆరాధన సక్రమంగా చేశాడు, చాలా సంవత్సరాలు చేశాడు, నిష్ఠతో చేశాడు. అతడు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో ఆ లోకాలకు వెళ్తాడు అంటున్నారు. కొద్దిగా నా సేవ చేసినాడు, కొద్దిపాటి సేవ చేసినా కూడా ఆ లోకానికి వెళ్ళి, అంటే స్వర్గలోకాలు వెళ్ళి ఇంద్రియ భోగాలు ఎంతో కాలం అక్కడ భోగించి తిరిగి మళ్ళీ ఈ భూమి మీదకి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు ఆయన, ఈ ఎక్కడి నుంచి అయితే ఎంత చేశాడో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టాడు అనమాట. అలా మొదలు పెట్టడానికి వీలుగా ఉండేటటువంటి బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు, లేదా సంపన్నులు ఎంత జన్మిస్తాడు, లేదు అయితే ఆ భక్తి మార్గంలో ఉన్నటువంటి వారి ఇంటి జన్మిస్తాడు. భక్తికి అనుకూలంగా తను అక్కడి నుంచి నడవటానికి తెలియటటువంటి కుటుంబాల్లో జన్మిస్తాడు. ఇలా జన్మిస్తాడని చెప్పినప్పుడు ఇది కూడా దురదృష్టకరమే అంటున్నారు. ఎందుకంటే మళ్ళీ జన్మ తీసుకోవడం అనేది, ఒకసారి మాయని దాటలేకపోతున్నాము, ఇంద్రియాలు చాలా చంచలమైనటువంటివి. అలాంటిది మళ్ళీ జన్మ తీసుకొని వచ్చామంటే దాన్ని సక్రమంగా నెరవేరుస్తామో నెరవేర్చలేము. అందుకని ఈ జన్మలోనే మనం వెళ్ళటానికి తయారవ్వాలి. కానీ మళ్ళీ అదే పర్వాలేదు ఈ జన్మలో పడిపోయినా మళ్ళీ వచ్చింది అనుకున్నామా, అది కరెక్ట్ అయినటువంటిది కాదు. ఇది ఫస్ట్ తొలి దశలో పడిపోయినటువంటి వారు. ఇంకా అక్కడ కాకుండా సెకండ్ దశ, థర్డ్ దశ, చివరి దశ దాకా ఉన్నటువంటి వారు ఈ వారి స్థితి ఏంటి అని అంటే వారు చెప్తున్నారు వారి కోసము ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించినటువంటి, ఫస్ట్ చెప్పారు బ్రాహ్మణులు, ఇక్కడ చెప్తున్నారు ప్రతి బ్రాహ్మణుడుగా ఆధ్యాత్మిక పురోగతి సాధించినటువంటి వారు కాదు. బ్రాహ్మణుల యొక్క పుట్టి ఏదో ఒక రకంగా పూజారిగా రావచ్చు, భక్తుడిగా రావచ్చు,
పూర్వజన్మ సంస్కారం వల్ల మనకు చాలా కర్మలు తెలుస్తానే ఉంటే ఇక్కడ పిల్లలు ఉంటారు, విద్యార్థులుగా వచ్చి రాగానే వెంటనే మృదంగం కొట్టేస్తాడు, పాటలు పాడతాడు, అన్ని చేస్తాడు, సంతోషంగా. ఒకడు సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నా కూడా దాన్ని రాలేదు ఆ విషయం. భక్తుల్లో కూడా అంతే. ఎప్పుడైతే మనకి పూర్వజన్మ సంస్కారం సుకృతం ఇవన్నీ ఉండేదో వెంటనే చెప్పింది గురువు గారు చెప్పింది కానీ చేసేటటువంటిది కానీ విన్నది కానీ అక్కడి నుంచి అనుకోతాం, వెంటనే అర్థమవుతుంది, ముందుకు వెళ్ళిపోతున్నాం. లేదు అయితే ఎంత చెప్పినా కూడా అది లోపల అర్థమైనట్టే ఉంటుంది, దాన్ని బయటకు తీసుకురాలేదు, చెప్పలేదు, 3 సార్లు 10 సార్లు విన్నా కూడా. అంటే సుకృతం ఉన్నటువంటి వారు లేనటువంటి వారు. ఇక్కడ తేడా ఏంటంటే ఉన్నటువంటి వారు అంటే మీరు చదివింది గుర్తుంది, పూర్వజన్మలో నుంచి అభ్యాసం ఉంది కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నారు. లేనటువంటి వారు అక్కడి నుంచి మెల్లమెల్లగా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈడ పరిపక్వ దశలో పడిపోయినటువంటి వారు ఏం చేస్తాడు, పురోగతి సాధించినటువంటి శుద్ధ బ్రాహ్మణుల కుటుంబంలో జన్మిస్తాడు. ఆ కుటుంబాలు తరతరాల నుంచి ఆచార్యులుగా పనిచేసేటటువంటి కుటుంబాలు అయి ఉంటాయి అని చెప్పి, లేదా గొప్ప సంపన్నుల ఇంట కూడా జన్మించవచ్చు అని, లేదా గౌరవనీయంగా బతికేటటువంటి పేదవారి ఇంట కూడా జన్మించవచ్చు. ఏ విధంగా అయినా సరే ఆయన అక్కడి నుంచి భక్తిని పుంజుకోవడానికి చాలా తేలిగ్గా వెళ్ళేటట్టు తీసుకుంటారు, అక్కడి నుంచి మళ్ళీ వస్తారు భక్తి మార్గంలో. అలా పరమ భక్తులు ఇంత జన్మించవచ్చు. ఇలా ఆధ్యాత్మిక అభివృద్ధి చెందిన ఇళ్లలో జన్మించి తన జీవితంలో ప్రారంభం నుండి సాధన చేయడం నేర్చుకుంటాడు అన్నమాట. చిన్నప్పటి నుంచి తన పూర్వ జన్మ నుండి పొందిన దివ్య చైతన్య ప్రభావం వలన ప్రత్యేక ప్రయత్నం ఏమి చేయకుండానే వెంటనే వచ్చేస్తుంది, అలవాటు అయిపోతుంది. చూడంగానే చేసినట్టుంది, చెయ్యాలని మనసు వెళ్తుంది దాని మీదకి. మన పూర్వజన్మలో విసుకృతం లేదు, ఎంత ప్రయత్నించినా కూడా మనసు అటు వెళ్ళిపోతా ఉంది. అదే పూర్వజన్మ నుంచి సుకృతం ఉంటే దాని మీద మనసు లగ్నం అయిద్దాం, కాస్త వినంగానే అర్థమవుతుంది. ఇలా లేదు, పూర్వజన్మ సుకృతం లేదైతే విన్నది అర్థం కాదు, వెంటనే నిద్ర వచ్చేసింది, అక్కడ విసుకొచ్చేసింది. అబ్బాయి ఏంటి సోదరిలాగా ఉండే ఏం చెప్పిన ఏదో భక్తి అంటారు, గురువు అంటారు, ఇంద్రియ నిగ్రహం అంటారు, ఏదేం ఇష్టం మాటకి జాలి అని అక్కడి నుంచి మనసు వెళ్ళిపోయి మనిషి కూర్చున్నా కూడా అది ఎట్లు పరిగెడతాం. అంటే భగవాను దర్శించడానికి ఎన్నో జన్మలు ఎక్కవలసి ఉంటే కూడా భక్తి యోగం ద్వారా ఈ జీవిత కాలంలోనే పరిపూర్ణత్వాన్ని పొందడానికి సాధ్యపడుతుంది. పైన చెప్పినటువంటి మార్గాలు ఎన్నో జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. అన్ని జన్మల తర్వాత కూడా భక్తిలోకి వచ్చిన తర్వాతే సాధ్యమైంది. అలాంటిది అందుకే ఈ అన్ని మార్గాలు పాలించేందుకు మొదటే భక్తి మార్గాన్ని చేస్తే చాలా త్వరగా పోవచ్చు. అలా ఆధ్యాత్మిక గురువు గారి ఆదేశాలను శ్రద్ధతో అనుసరిస్తము సాధకుడు చివరికి కృష్ణ భగవాను ముఖాముఖి దర్శిస్తాడు. గురుగారి ఆదేశాలను అందిస్తూ ఉన్నట్లయితే, ఆదేశాలను చేస్తూ ఉంటే భగవాను దర్శిస్తాడు. ఎవరైతే మిక్కిలి శ్రద్ధతోటి నన్నే శరణాగతి పొంది సద్భక్తుడుగా ఉంటాడు, మరి దివ్య ప్రేమ పూర్వక సేవతోటి నన్ను ఆరాధిస్తాడు, అతడు నా అంతరంగ భక్తుడు అని చెప్తున్నారు. పూర్తి శరణాగతి తోటి ఉన్నటువంటి భక్తుడు భగవాను యొక్క అంతరంగిక భక్తుడు అని చెప్పి. శ్రద్ధావాన్ భజతే యోమామని, భజతే అంటే పదం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడికి మాత్రమే చేసేటటువంటి సేవని భజన అంటున్నారు. మిగతా దేవి దేవతలకి ఏం చేసినా, మనం పాటలు పాడినా, భజన చేసినా, నామస్మరణ చేసినా ఇది భజన అనబడదు అని, ఇది భక్తి అవ్వదు అని చెప్తున్నాడు. భక్తి అనే పదం రావాలన్నా, భజన అనేటటువంటి పదానికి రావాలన్నా కూడా అది కృష్ణ భగవానుడికి సేవకు మాత్రం సంబంధించే ఈ 2 పదాలు వస్తాయి కానీ మిగతా వాటికి ఇవి రావు అని చెప్పి. అదే భజన అంటే కూడా ఇంకా చెప్తున్నారు, ఏదైతే మళ్ళీ మళ్ళీ భగవాన్ నామం ఉందో, భగవాన్ యొక్క నామాలు ఉన్నాయి, వాటిని మళ్ళీ మళ్ళీ అదే నామం వస్తుందో దాన్ని చెప్పటమే భజన అని. ఆ నామాలు దేంట్లో వస్తున్నాయి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 అంటే తిప్పి తిప్పి మళ్ళీ భగవాన్ నామాన్ని ఇలా చేస్తున్నావా, వాళ్ళతో చేస్తేనేమో చెప్పమంటున్నాము, అందరు కూర్చొని పెద్దగా చేస్తేనేమో కీర్తన అని, ఇలా భగవాను ఏది చేసినా కూడా భగవద్గీత కృష్ణ భగవానుడికి సంబంధించింది చేసిందే భజనని, భక్తిని, ప్రేమని, సేవని, శక్తి, మిగతావన్నీ కూడా ఆ యొక్క దేవతలు చేసి విజ్జుపుచ్చుకునేదని. ఆ యొక్క స్వర్గం దాకా వెళ్తాము, ఆ తర్వాత వచ్చేస్తాం, తర్వాత మనం అక్కడి నుంచి మొదలు పెడతామని లేదు, సంపన్నులు ఎంత పుడతామని లేదు, మనిషి శరీరం తీసుకుంటాం, మానవ జన్మ వచ్చిందని కూడా లేదు, పశు పక్షి శరీరం కూడా రావచ్చు. కాబట్టి
భక్తి అంటే భగవంతుడికి సంబంధించింది. ఇలా 108 తులసి కోటలు నాలుగు చేసేదాన్ని భజన భగవన్ నామాన్ని చెప్పమని చెప్పుకుంటున్నాం. అలాగే శ్రీకృష్ణ భగవాను మీద ఉండే భక్తి భావాన్ని ఎవరైతే ముక్తి పొందాలి అని అనుకుంటారో అలాంటి వారు ఆ భగవాను మీద ఉండేటటువంటి భక్తి భావాన్ని తన గురుదేవుల పట్ల కూడా ఉంటుందో తన యొక్క గురువు గారిని యస్య దేవే పరాభక్తి తదాదేవే యస్య దేవే పరాభక్తి యదా దేవే తదా గురు కస్యైతే హద్ద ప్రకాశంతే మహాత్మనః. అంటే భగవానుడి పట్ల ఏ శ్రద్ధను చూపిస్తామో భక్తిని ప్రేమను చూపిస్తామో అదే ప్రేమను గురువు గారి పట్ల చూపిస్తే ఈయన గురువు గారు భగవంతుడు స్వరూపము భగవంతుడి యొక్క బాహ్య స్వరూపము అని భగవానుడి యొక్క ప్రతినిధి అనుకుని భగవాను సేవిస్తే లోపల నుంచి దాని అంతటా జ్ఞానం వస్తుందని చెప్తున్నాను అనమాట. అన్ని శాస్త్రాలు జ్ఞానం కూడా దాని అదే ఉద్భవిస్తుందని అని ఋషులు మునులు అందరూ కూడా చెప్పారు. భగవద్గీత కూడా ఏం చెప్తుందంటే ముందుగా అర్హుడైనటువంటి ఆధ్యాత్మిక గురువు గారిని శరణాగతి పొంది వినమ్రుడై భక్తిని కానీ సాధన చేస్తే తప్పక విజయం సాధిస్తాము అని భగవాను చేరటానికి రహస్యం ఇదే. ఏమిటంటే రహస్యం ఆధ్యాత్మిక గురువుని శరణు వేడి వారి ఆజ్ఞల ప్రకారం నడిచినట్లయితే మనం భగవాను ముఖాముఖి దర్శించగలుగుతాం. ఇది రహస్యం. ఈ విధంగా 6వ అధ్యాయంలో ధ్యాన యోగం ద్వారా భగవాన్ వినిపించారు. అంటే ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో ప్రతిదానికి మనసే కారణం కాబట్టి ఆ మనసుని నియంత్రించినట్లయితే ఇంద్రియాలు కూడా వంతటవే నియంత్రించబడతాయి. దాన్ని భగవానుడి యొక్క సేవలో వినియోగించినట్లయితే అది మనకు మంచి మిత్రుడిని భగవానుడిని దర్శింపచేసిందని ఈ విధంగా చెప్తా 6వ అధ్యాయం సమాప్తం చేశారు భగవానుడు. కృష్ణార్పణమస్తు. జై శ్రీరాధే.